खुद बाबा के पास पहुंच जाता था। ఎక్కువగా బాబా జతలోనే ఉంటూ ఉండేవారు. బాబా ఎక్కడికైనా బయటకు వెళ్తూ ఉంటే కూడా బాబా జతలోనే వెళ్ళాలనిపించేదంట. ఎక్కడ బాబాను చూస్తున్నా, ఎప్పుడు బాబాను చూస్తున్నా బాబా వైపుకు చాలా ఆకర్షణ కలుగుతూ ఉండేది. ఆ ఆకర్షణకు ఆకర్షితమై బాబా జతలోనే ఎప్పుడూ ఉండేవారు. एक बार की बात है कि बाबा अपने बगीचे में खड़े थे ఒకసారి బాబా పూల తోటలో నిలబడి ఉన్నారు. और मैंने दूर से देखा तो ऐसा अनुभव हुआ कि बाबा दिन में नहीं खड़े हैं लेकिन चांदनी रात में खड़े हैं. బాబా ఎలా కనిపించారు అంటే వెన్నెలలో నిలబడి ఉన్నట్లు కనిపించారు. అంటే పగటి సమయం యాక్చువల్గా అది, కానీ పగటి సమయంలో ఎండలో నిలబడి ఉన్నట్లు అనిపించలేదు. రాత్రిపూట వెన్నెల్లో బాబా నిలబడి ఉన్నారా అని అనిపించింది. तो बाबा का जो पुरुषार्थ था ना, वो बाबा ने ऐसी तपस्या किया, इतना साधना किया बाबा ने, जो उनका शरीर फरिश्ते जैसा दिखाई देता था. बाबा उस समय तो मैं छोटा था, तो मैंने फरिश्ता तो शब्द समझा नहीं था, लेकिन वो जो मैंने आपको बताया कि बाबा चांदनी रात जैसे लग रहे थे, चांद की रात रोशनी में, तो वो सचमुच फरिश्ता रूप था बाबा का. అన్నయ్యకు చిన్న వయసు కారణంగా అప్పుడు ఇంకా ఫరిస్తా అంటే ఎలా ఉంటుంది అని డిఫరెన్స్ పెద్దగా తెలియదు. కానీ అన్నయ్య కనిపించేదంటే బాబా వెన్నెల్లో ఉన్నట్టు ఉన్నారు, వెన్నెల రూపమే బాబాది కనిపిస్తూ ఉంది, చంద్రుని వెన్నెల కనిపిస్తూ ఉంది అని అలా చెప్తూ ఉండేవారు. బ్రహ్మబాబా ఎంత తపస్సు చేశారు, ఎంత సాధన చేశారు అంటే ప్రాక్టికల్గా కూడా బాబా రూపము ఫరిస్తా రూపముగా, ప్రకాశం రూపంలో కనిపిస్తూ ఉండేది. బాబా नाश्ता करने के बाद बगीचे में जो बाबा की झोपड़ी है, पांडव भवन में देखा होगा भाई बहनों ने, वो झोपड़ी में आके बैठते थे. जो भी भाई बहने बाहर से आते थे, बाबा के बच्चे, उनसे बाबा वहाँ पर मिलते थे और पत्र भी लिखते थे बाबा वहाँ पर. ప్రతిరోజు కూడా బాబా మార్నింగ్ టిఫిన్ అయిన తర్వాత కుటీరం ఉంది కదా, చూసాం కదా మనం అందరం మధువన్లో, పాండవభవన్లో కుటీరము. అక్కడ కుటీరం దగ్గర వచ్చి బాబా తోటలో కూర్చునేవారంట. అక్కడ కూర్చొని బయట నుండి వచ్చినటువంటి వ్యక్తులతో కలిసేవారు, మాట్లాడుతూ ఉండేవారు. అక్కడ కూర్చొని బాబా లెటర్స్ కూడా వ్రాసేవారు పిల్లల కోసం. पत्र लिख करके बाबा ने पूरा किया, फिर वो बगीचे को देखने लगे. तो मैं भी चला गया बगीचे में. तो बाबा ने मेरे को कहा, बच्चे बगीचे को पानी की जरूरत है. अब बगीचे में नल नहीं था पानी का, बगीचे से बाहर कुआं था और कुएं में हैंडपंप लगा हुआ था. అన్నయ్య అంటున్నారు, తోటలో కూర్చున్నప్పుడు లెటర్స్ రాసిన తర్వాత బాబా చూసి అన్నారంట, తోటకు నీళ్లు పట్టాలి అని అన్నారు. మరి తోటకు నీళ్లు పట్టాలి అంటే అక్కడ ట్యాప్ ఏమీ లేదు తోటలో, ఎక్కడ దూరంగా ఒక బావి ఉంది, ఆ బావిలో నీళ్లు ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొని రావాలి. तो बाबा ने हैंडपंप चला करके दिखलाया, बोला बच्चे ये हैंडपंप चलाओगे तो बगीचे को पानी मिलेगा. तो बाबा ने बतलाया कि जैसे हैंडपंप ऊपर नीचे आता जाता है ना, ऐसा तो पानी निकलता है. तो जब हैंडपंप चलाओ उस समय अभ्यास करो, मैं आत्मा हूँ. जैसे हैंडपंप ऊपर जाएगा तो बोलना, अंदर में सोचना कि मैं आत्मा हूँ. फिर हैंडपंप नीचे आएगा तो मैं आत्मा हूँ. तो ऐसे आत्मिक स्मृति में रहना. तो बाबा देखो कर्म और योग का बैलेंस रखते थे. तो बाबा कर्म योग का जो बैलेंस रखते थे वो बच्चों को भी सिखलाते थे कि बच्चे
कर्म योगी बनना है, खाली कर्म नहीं करना है, खाली सेवा नहीं करना है, लेकिन कर्म के साथ, सेवा के साथ साथ योग का भी बैलेंस रखना है। तो बाबा ने स्वयं ये अभ्यास किया था कि मैं आत्मा हूँ। यशोदा आत्मा है, निर्मल संता दादी के लिए बाबा कहते थे वो आत्मा है, तो सबके लिए बाबा कहते थे आत्मा आत्मा है। तो ऐसे बाबा ने सिखलाया कि यही समझो कि मैं आत्मा हूँ, मैं आत्मा ये कार्य कर रही हूँ, तो लिमिट बन करके हमको सेवा करना है। तो इस तरह से बाबा ने सिखलाया। అక్కడ ఆ బావి బోరు బావి అనమాట. బోరు బావికి బయట హ్యాండ్ పంప్ ఉండేది. అప్పట్లో బోరింగ్ అంటాం కదా! సో, బోరింగ్ కొడుతూ ఉంటే నీళ్లు వస్తుంది. అలా ఏర్పాటు చేశారనమాట. బాబా అన్నయ్యకి చెప్పారంట, బాబు బోరింగ్‌ను కొడుతూ ఉండు, తోటకి నీళ్లొచ్చేస్తుంది. అయితే కేవలం బోరింగ్ కొడుతూ ఉండటమే కాదు, ఇలా బోర్ కొట్టేటప్పుడు చెయ్యి పైకి కిందకి ఆడించాలి కదా! అలా పైకి చెయ్యి ఎత్తుతున్నప్పుడు నేను ఆత్మ అనేది గుర్తుండాలి. మళ్ళీ దాన్ని మళ్ళీ కిందకి ఇట్లా నొక్కుతున్నప్పుడు అప్పుడు కూడా నేను ఆత్మ అనేది జ్ఞాపకం ఉండాలి. ఇలా నేను ఆత్మ అనేటువంటి స్థితిలో అభ్యాసం చేయండి, ఆత్మిక స్మృతి అభ్యాసం చేయండి అనేసి అది కూడా బాబా అన్నయ్యకి నేర్పించారు. అన్నయ్య అంటున్నారు, కర్మ యోగము రెండు కూడా బ్యాలెన్స్లో ఉండాలి అనే విషయం పైన బాబా చాలా లక్ష్యం కలిగి ఉండేవారు. అలాగే పిల్లలకు కూడా అదే అభ్యాసం చేయించారు. కేవలం కర్మలోనే మునిగిపోవద్దు, కేవలం యోగంలోనే ఉండిపోవద్దు. కర్మ యోగము రెండు బ్యాలెన్స్లో ఉండాలి. ఆరంభ సమయంలో బ్రహ్మబాబా కూడా ఆత్మిక స్మృతి గురించి చాలా అభ్యాసం చేశారు కదా. ఎవరిని చూసినా కూడా ఆత్మ అని గుర్తుంచుకునేవారు. ఏ పని చేస్తున్నా తాను ఆత్మ అనేటువంటి విషయం గుర్తుంచుకునేవారు. యశోద ఆత్మ, నారాయణ ఆత్మ, నిర్మల శాంత ఆత్మ, రాధిక ఆత్మ, అలా ఒక్కొక్కరి ఇంట్లో కుటుంబీకుల పేర్లు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు ఆత్మ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బాబా ఆత్మిక స్మృతిలో స్థితమైపోయేటువంటి వారు. సో, యోగము కర్మ అనేది రెండు బ్యాలెన్స్లో ఉండాలి. దాంతోపాటు ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం గురించి బాబా ఎక్కువగా అటెన్షన్ పెట్టేవారు, పిల్లలకు కూడా అర్థం చేయించేవారు. तो मैं हैंड पंप चला रहा था और पानी बगीचे को जा रहा था। अब हमें तो ध्यान नहीं, मैं चलाता रहा। थोड़ी देर के बाद क्या देखा मैंने कि 10-12 बंदर आ गया और जो बाबा के बगीचे में आड़ू का झाड़ था ना, फल आड़ू बादाम जैसा होता है, और उसमें भी 2-3 वैरायटी था, अच्छे क्वालिटी के थे। तो वो बंदर जो है वो जिसमें सबसे ज़्यादा फल फूल लगे थे, उसी झाड़ को बंदर भी लग गए और खाने लग गए। और एक टहनी तो तोड़ भी दिया, नुकसान हो गया। तो मैं उसको भगाना चाहा तो मेरे को ही भगाने की कोशिश करते थे, हमको डराते थे। और उस समय किसको मैं बुलाऊं, क्योंकि और तो कोई भाई नहीं था वहाँ पर। सबसे पहले मैं ही समर्पित हुआ और कोई था नहीं तो किसको बुलाऊं। अब बाबा को तो बोल नहीं सकते थे बाबा आओ भगाओ। और दूसरे दादा को मैंने देखा, चंद्रास दादा, ये वो भी जल्दी भी नहीं दिखाई दिए। खैर किसी तरह से पत्थर वत्थर मार करके मैंने बंदर को भगा तो दिया, लेकिन इतनी देर में काफ़ी नुकसान हो गया था एक वृक्ष का। तो मैंने बाबा को शाम को बतलाया। मैंने कहा बाबा तो ऐसे चक्कर लगा रहे थे लॉन में, तो मैंने सोचा कि बाबा को बतला देना चाहिए। तो बाबा के नज़दीक जैसे मैं गया तो बाबा ने मुझे देख करके अपने आप पूछा। बाबा ने कहा बच्चे क्या हुआ? मैंने कहा बाबा वो बंदर आए थे, वो फल खा गए। तो बाबा मुस्कुराने लगे और बाबा कहने लगे बच्चे वो कोई बाजार से थोड़ी खरीद कर खाएंगे।
ఒకరోజు అలాగా బాగా అంటే ఇది అభ్యాసం చేస్తూ అన్నయ్య బోరు కొట్టడము, బోరు కొడుతూ ఆత్మ అభ్యాసం చేయటము, చక్కగా తోటకు నీళ్లు బాగా పారుతూ ఉండేవి. చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఒకసారి ఆడు అని ఒక ఫ్రూట్ ఉంటుందన్నమాట. చిన్నది ఊటీ యాపిల్ లాగా ఉంటుంది. పింక్, రెడ్ షేడ్‌లో ఉంటుందన్నమాట. దాన్ని ఆడు అంటారు. పైన కొంచెం నూగులాగా ఉంటుంది ఆడు. ఆడు బాదం ఫ్రూట్ కూడా అట్లనే ఉంటుంది అంటున్నారు అన్నయ్య. ఆడు ఇది ఊటీ యాపిల్ లాగా ఉంటుంది. సో, ఆ చెట్టుకి బాగా పూత వచ్చింది. బాగా కాయలు కాసింది. మిగతా చెట్లు కూడా బాగా కాయలున్నాయి. మరి చక్కగా పూలు ఉంది, కాయ ఉంది, బాగా పంట వస్తుంది. బాగా ఖుషి అవుతున్నారు అందరూ కూడా. ఆ మూమెంట్‌లో ఒకసారి కోతి వచ్చింది. ఎన్ని కోతులు వచ్చినాయంట. ఆ కోతుల్ని అంటే ఊరికే ఉంటాయి ఆ కోతులు. కొమ్మల పైన ఎక్కి, దూకి, అవి ఇంచి కొన్ని గుత్తులు కూడా లాగేసినాయంట. అవి బాగా గుత్తులు గుత్తులుగా ఉంటుంది ఆడు. చిన్న చిన్న ఫ్రూట్స్ గుత్తి గుత్తిగా ఉంటుంది. ఒక గుత్తిని కూడా మొత్తం లాగేసిందంట. కొమ్మలు ఇంచేసిందంట. ఏం చేయాలి అన్నయ్య అంటుంది. నేను ఇంకెవరిని తోడుకు పిలవలేను. ఎందుకంటే కోతుల్ని తరుముతుంటే అవి అన్నయ్యని తరిమేదానికి ట్రై చేస్తున్నాయంట. అవి గుర్రు గుర్రం అంటుంది కదా, భయపెట్టి అన్నయ్యని తరిమేదానికి ట్రై చేస్తున్నాయి. కానీ అవి పోలేదు. అన్నయ్య అంటుంది, నేనే కదా అందరికంటే ఫస్ట్ సమర్పితమైంది. ఇంక ఎవరు లేరు నాకు తోడు. బాబాని పిలిచి చెప్పలేరు కదా, రండి బాబా కోతుల్ని తరమండి నేను చెప్పలేను. ఇంకా చంద్రహాస్ దాదా ఒకరున్నారు, ఆయన్ని పిలవచ్చు. కానీ అన్నయ్య ఆ తొందరలో అన్నయ్య కనిపించలేదంటే వీళ్ళకి. సరే ఏం చేయాలి, ఎట్లనో రాళ్ళు కొట్టి అట్లా ఇట్లా చేసి తరిమేస్తున్నారు. మొత్తం మీద కోతులు వెళ్ళిపోయింది. కానీ చాలా నష్టం మాత్రం చేసేసింది. ఆ పూత రాలిపోయి, పిందెలు కాయలు రాలిపోయి, కొమ్మలంతా ఇంచేసి చాలా నష్టం అయింది. చాలా అనుకున్నారంట. మరి బాబాకి రిపోర్ట్ ఇవ్వాలి కదా, బాబా ఇలా కోతులు వచ్చింది, చాలా నష్టం చేసేసింది అని చెప్పాలి కదా. అలా అనుకున్నారంట. ఆ రోజు బాబా గార్డెన్లోకి వచ్చారట. వచ్చి అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు అన్నయ్యకి అనిపించిందంటే ఇది మంచి టైం, ఇప్పుడు మనం బాబాకి ఈ విషయము చెప్పేద్దాం. ఇలా కోతులు వచ్చి చాలా అంత పాడు చేసేసింది అని చెబుతాం అనుకునే లోపే బాబానే వచ్చి అడిగారట, బాబు ఏమైంది ఇక్కడ, ఏం చెప్పాలనుకున్నా ఏమైంది అని అడిగితే, బాబా ఇలాగ కోతులు వచ్చింది, కోతులు ఎంత నేను కష్టపడితే ఎంత తరిమితే కూడా అవి పోలేదు, వచ్చినవి కూడా ఎంత నష్టం చేసేసి పోయినాయి అని అంటే, బాబా ఏమనలేదంట. బాబా చిరునవ్వు నవ్వుతూ, బాబు వాటికి పళ్ళు తినాలనిపిస్తుంది, అవేమన్నా మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవడానికి అవుతుందా అని అన్నారట. బాబా జబ్ బోలే कि बच्चे कोई बाजार से परचेज करके थोड़ी खाएंगे खरीद करके, तो सब लोग बाबा की बात सुन के हंसने लगे। फिर हमको एक भाई ने बताया कि देखो बाबा कितने निरहंकारी हैं, कितना प्यार के सागर है बाबा। बाबा देखो कुछ नहीं बोलते। अगर मान लो आप कहीं किसी का बगीचे की रखवाली कर रहे होते, कोई मालिक का कोई, और उसमें नुकसान हो जाता तो वो मालिक कैसा व्यवहार करता? मालिक तो गुस्सा करता है। अगर हम कहीं नौकरी कर रहे होते और वो बगीचे की रखवाली में ऐसा नुकसान हो जाता तो मालिक तो गुस्सा करता। लेकिन बाबा कितना निरहंकारी और दयालु है, कृपालु है। और बाबा ने कहा कि बच्चे वो कोई बाजार से पैसे से थोड़ी खरीदेंगे, उनके पास पैसा कहाँ से आया मंदिर के पास। ऐसे बाबा हल्का कर देते थे। हमारे को तो मन में था कि बाबा पता नहीं क्या करेंगे, नुकसान हो गया, लेकिन बाबा ने हल्का कर दिया। యాక్చువల్గా అయితే అంత నష్టం చూసి అన్నయ్యకి భయం వేసిందంట. కొంచెం ఒక ఆలోచన వచ్చిందంట, బాబా ఏమైనా అంటారేమో, నేను సరిగ్గా చూసుకోలేకపోయాను కదా, చెట్టుని పళ్ళని కాపాడలేకపోయాను అనేసి. కానీ బాబా ఆ మాట చెప్పేసేటప్పటికి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వేసినారంట. అంటే అందరూ దాన్ని తేలికగా తీసుకున్నారు. ఆ విషయాన్ని పెద్ద గంభీరంగా తీసుకోలేదు బాబా కూడా. అప్పుడు వేరే అన్నయ్య చెప్పారంట, చూడు బాబా ఎంతటి ప్రేమ సాగరుడు, ఎంతటి దయాళు కదా, ఎంతటి నిరహంకారి. అదే ఇంకొక ఎవరి దగ్గరైనా మనము తోటమాలిగా పనిచేస్తూ ఉండి వాళ్ళ తోటల్లో పళ్ళుకి ఇంత నష్టం అయినప్పుడు, కోతులు వచ్చి ఇంత నష్టం చేసినప్పుడు ఆ యజమాని మనల్ని ఎంత కోప్పడి ఉంటారు.
ఎన్ని మాటలు అంటారో, ఎలా ఎలా అంటారు కదా! కానీ బాబా ఒక మాట కూడా అనలేదు. దాన్ని ఎంత తేలికగా తీసుకున్నారు. నిన్ను కూడా తేలిగ్గా చేసేశారు. అన్నయ్య అంటున్నారు యాక్చువల్‌గా నేనప్పుడు కొంచెం భయపడుతున్నట్టుగా ఆలోచన చేస్తుంటే బాబా ఏమంటారో ఏంటో, బాబా ఇచ్చినటువంటి బాధ్యతను నేను సరిగ్గా సక్రమంగా నెరవేర్చలేకపోయాను కదా అని. కానీ బాబా ఏమన్నారు, వాటికి ఏమన్నా డబ్బులుంటుందా? అవేమన్నా మార్కెట్‌కెళ్ళి పళ్ళు కొనుక్కొని తింటాయా? అనేసి ఎంత తేలిక చేసేశారు. ब्रह्मा बाबा को त्याग, तपस्या और सेवा ये पसंद था। बहाना, कहलाना और मुरझाना ये बाबा को पसंद नहीं था। బ్రహ్మ బాబాకు త్యాగము, తపస్సు, సేవ ఈ మూడు అంటే చాలా ఇష్టం. ఒకటి త్యాగము, రెండవది తపస్సు, మూడవది సేవ. ఇక బాబాకు నచ్చనివి మూడు విషయాలు ఏంటి అంటే సాకులు చెప్పటం, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవటం, అలాగ మూతి ముడుచుకొని ఉండిపోవటం, వాడిపోయినట్టు ఉండటం. ఈ మూడు బాబాకు అస్సలు నచ్చేది కాదు. బాబా इतना त्यागी थे कि बाबा के जो बाबा का कमरा है उसमें बाबा दरी भी नहीं बिछाते थे, ऐसे सिंपल। अभी तो बाबा का कमरा थोड़ा अच्छा बना दिया क्योंकि वीआईपी लोग भी आते हैं देखने के लिए। तो बाबा के कमरे में जो फर्श था ना वो भी पुराने टाइप का फर्श था। तो एक भाई आया और उसने कहा बाबा हम इसमें कारपेट बिछा देते हैं। तो बाबा ने मना कर दिया, बोला नहीं बच्चे कारपेट नहीं। फिर उसने वो एक नहीं निलोनियम होता है गत्ते का जी, वो उसने किसी तरह से बाबा को बोला बाबा ये जरूर भी रखो। तो बाबा ने उसकी बात मानने के लिए, उसको रिस्पेक्ट देने के लिए बोला बाबा को जरूरत तो नहीं है, तुम्हारी मर्जी है तो बिछा दो। तो वो बिछाया, लेकिन वो जो पुराना फर्श था ना, तो वो पुराना फर्श में सीलन आती थी। कोई भी चीज बिछा दो ना तो नीचे से वो गीला हो जाता था, सीलन आती थी, मॉइस्चरिंग था। तो एक हफ्ते के बाद बाबा ने कहा कि बच्ची कोई बदबू आती है, क्या है यहाँ पर? तो लच्छू दादी ने कहा बाबा यहाँ तो कुछ नहीं है। तो बाबा ने कहा अच्छा ये जो बिछाया है ना इसको उठा के देखो। तो जब उसको उठाया तो नीचे से उसमें सीलन था, तो वो सीलन के कारण से बदबू आती थी। तो बाबा ने कहा इसको हटाओ, ये बाबा को पसंद नहीं है। तो बाबा इतना सिंपल रहते थे कि अपने कमरे में चाहे ठंडी भी हो, तब तो माउंट आबू में बहुत ठंडी होता था, अब तो पूरे वर्ल्ड में जो है गर्मी हो गया है, तो मौसम चेंज हो गया है। तो उस समय बहुत ठंडी होता था माउंट आबू में, फिर भी बाबा कहते थे नहीं हम तो सिंपल रहना, इतना तपस्वी और त्यागी थे बाबा। फिर जो बाबा की झोपड़ी है ना, वो झोपड़ी भी बाबा की अभी जैसा नहीं था, इसको तो वाटर प्रूफ बना दिया। पहले क्या था कि जो खजूर के पत्ते होते थे ना उसको सिर्फ छाया करने के लिए, भाई धूप नहीं आए तो ऐसे ही रख देते थे, और बरसात में वो काला हो जाता था, गीला हो, तो बाबा उसको हटवा देते थे बरसात के बाद, फिर दूसरे पत्ते रख देते थे, नए पत्तों से नए पत्ते रख देते थे, ऐसे ही सिंपल, सिर्फ धूप नहीं आए बस। तो अभी जैसा वाटर प्रूफ पेंट किया हुआ ऐसा नहीं था। तो इतना बाबा सिंपल रहते थे। और नहाने के लिए बाबा जो है वो बाथरूम बाहर जाते थे, तो नहाते तो वही कमरे के पास ही थे, जहाँ पर नहीं बाबा के कमरे में जाते हैं तो भाई लोग चप्पल उतारते हैं ना, उस साइड में छोटा सा जगह था, तो बाबा वहाँ नहा लेते थे। लेकिन बाबा फिर बाहर जाते थे, तो अटैच बाथरूम पसंद नहीं करते थे बाबा।
तो इतना बाबा त्यागी थे, इतना निर्माण चित थे। आप ट्रांसलेट करें। చెప్తూ చెప్తూ అన్నయ్య మునిగిపోతున్నారు, వింటూ వింటూ మనం మునిగిపోతూ ఉన్నాం. బాబా రూమ్లో ఫ్లోరింగ్ చాలా నార్మల్గా ఉండేదంట. అయితే బాబా చాలా త్యాగ భావన బాబాలో ఉండేది. ప్రాక్టికల్గా కూడా బాబా చాలా త్యాగ జీవితంనే గడిపారు. మరి బాబా రూమ్లో ఫ్లోరింగ్ కూడా ఇప్పుడు ఉన్నట్టుగా లేదు. ఇప్పుడైతే బాబా రూమ్లో చాలా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది. మనం అనుకుంటే ఎంత బాగుంది బాబా రూము, ఎంత బాగుంది కదా బాబా కుటీరము, మనం కూడా ఒకటి ఇలా వేసుకుంటే చాలు అని మనకు అనిపించేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చూసి టెంప్ట్ అయిపోతుంటాం అంతే ఊరికే. అయితే అక్కడ మామూలుగా మనం మధుబన్లో చూస్తాము, కింద కొంచెం మెత్తగా ఉండేది మెత్తలు వేసి దానిపైన మళ్ళీ ఒక బెడ్షీట్ వేసి ఉంటారనమాట. అంటే చాలా చలి ఉంటుంది కదా, చలిలో మనం నడవటం కష్టము, అక్కడ కూర్చోవటం కష్టము, చాలా చల్లగా ఉంటుందని అది వేస్తూ ఉంటారనమాట. అయితే బాబా రూమ్లో అది కూడా ఉండదు. ఇప్పుడు మనం బాబా రూమ్లో వెళ్ళి చూస్తాం, వెళ్తున్నట్లు మెత్తగా ఉంటుంది, కింద వైట్ వేసి ఉంటారు, దాని కింద ఫోమ్ అంతా ఉంటుంది, కాటన్ ఉంటుంది, మంచిగా ఎంత బెడ్ కూడా పలచగా అంత బెడ్ ఉంటుంది, కూర్చోవడానికి బాగుంటుంది చలిగా అనిపించకుండా. అయితే అప్పట్లో అలా ఉండేది కాదు. బాబా ఉన్నప్పుడు ఏది ఉండేది కాదు, ఫ్లోరింగ్ నార్మల్గా అట్లే ఉండేది. ఒక అన్నయ్య ఒకసారి వచ్చి అడిగారంటే, ఏంటి బాబా మరి ఇంత సింపుల్గానే, కార్పెట్ ఒకటి వేయిస్తానులేండి, నేనే ఖర్చు పెట్టుకొని కార్పెట్ వేయిస్తాను ఈ రూమ్ వరకు అని అంటే బాబా అస్సలు ఒప్పుకోలేదంటే, నాకు కార్పెట్ వద్దు, మనం అంత అవసరమే లేదు, నేను త్యాగ జీవితం నేను గడుపుతూ ఉన్నాను, అవసరమే లేదని వద్దనేశారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొకరు వచ్చి అడిగారంటే, సరే బాబా కార్పెట్ వద్దులేండి, గోనె సంచులతోటి కుట్టిన పట్టలు ఉంటాయి కదా, పోనీ అలాంటి మెత్తలైనా వేద్దాము, కొంచెం చలి ఆనుతుంది కదా, మరి ఇలా డల్గా ఉంది ఫ్లోరింగ్ అనేసి చెప్పినారంట. మరి ఫ్లోరింగ్ ఇలా ఉంది బాబా ఏమో అనుకున్నా సరే, అదేమో బడ్జెట్లోనే వచ్చేస్తుంది, తక్కువ పెద్ద ఏం కాదు. కానీ అన్నయ్య కూడా చాలా ఎక్కువ అడిగారట, వేద్దాము అంటే సరే అప్పుడు బాబా అన్నారంటే, బాబా అయితే త్యాగి, బాబాకి అయితే ఈ ఫ్లోరింగే చాలు, ఈ ఫ్లోరింగే బాబాకి నచ్చింది, ఇక ఏది కూడా ఫ్లోరింగ్ పైన పరిచే అవసరం లేదు, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి మీకోసం నేను సరే అంటున్నాను, నాకైతే అవసరం లేదు అనేసి అన్నారట. సరే అదే సంతోషం అనేసి అన్నయ్య అక్కడ మొత్తం ఖర్చు పెట్టి దానికి వేయించారు రూమ్కి అంతా. వేయించిన తర్వాత కొద్ది రోజులకి బాబా లచ్చుబేన్ని పిలిచి అడిగారట, ఏంటమ్మా రూమ్లో కాస్త ఏదో వాసనగా ఉంది అని అంటే, లచ్చుదాది రూమ్ అంతా చూసి, ఏం లేదు కదా బాబా, ఏమి వాసన రావటానికి ఛాన్స్ లేదు, అంత క్లియర్గానే ఉంది, ఏం లేవు అని చెప్పారట. లేదు వాసన వస్తూ ఉన్నది, ఈ గోనె సంచుల పట్ట ఉంది కదా, దాన్ని ఎత్తి చూడు ఒకసారి అని చెప్పినారట. దాన్ని ఎత్తు చూస్తే ఏముంది, చక్కగా అక్కడంతా నీళ్లు బాగా చేరిపోయి తడి వస్తుంది కదా, చలిలో తడి వస్తూ ఉంటుంది, ఆ తడి అలాగే ఉండిపోవడం వల్ల పల్చగా బూజులాగా వచ్చి అదొక వాసన వస్తూ ఉంటుంది కదా. అవి చెప్పారు. అప్పుడు బాబా చూసి చెప్పారంట, చూడు వాసన ఏం లేదన్నావు, దీని కారణంగానే వాసన వస్తూ ఉంది, నాకు పట్టే వద్దు, పట్ట తీసేసేయి, ఇది లేకుండా ఉన్నప్పుడే నీట్గా క్లీన్గా ఉండింది, వద్దు అని చెప్పేసి బాబా అది కూడా తీపించేస్తున్నారంట. బాబా ఎంతటి త్యాగి జీవితం గడిపినారంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కుటీరం కూడా అలా ఉండేది కాదు బాబా ఉండేటప్పుడు. ఇప్పుడైతే బాబా కుటీరం చక్కగా వాటర్ ప్రూఫ్ లాగా తయారు చేస్తున్నారు, పెయింటింగ్ వేసి చాలా బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నారు. అప్పట్లో బాబా కుటీరం అలా ఉండేది కాదు. ఖర్జూరం ఆకులతో పాక వేసి ఉండేవారు. పాక అంటారు కదా దాన్ని. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కొబ్బరి ఆకులన్నీ అల్లి మట్టలు అల్లి అవన్నీ పేర్చి పాక వేస్తారు కదా, అలాగా ఖర్జూరం ఆకులు అక్కడ ఎక్కువ ఉంటాయి కదా, ఖర్జూరం చెట్లు, ఈత ఆకులు, ఖర్జూరం ఆకులు, వాటిని అవి పెట్టి అలాగ పాకలాగా వేసేవారు. అంటే వాటర్ ప్రూఫ్ ఏం కాదు, అది ఎండ పడకుండా నీడగా ఉంటుంది అంతే. కరెక్ట్గా చెప్పాలంటే అది పాక. కుటీరం ఇప్పుడు ఉన్నంత అందంగా అలాగేమీ ఉండేది కాదు. బాబా అంత సింపుల్గా జీవించారు. బాబా ఎప్పుడు కూడా తన కోసం అనేది నిర్మాణం చేసుకోలేదు. మరి బాత్రూమ్ కోసం కూడా బాబా ఆరు బయటికే వెళ్ళిపోయేటువంటి వారు. అటాచ్ బాత్రూమ్ బాబాకు నచ్చేది కాదు. స్నానం చేయడానికి మాత్రం అక్కడే కొంచెం ప్లేస్. ఇప్పుడు పాకలు వేసుకున్న తర్వాత
స్నానం చేయడానికి కూడా ఇంకొక పాకలాగా కొంచెం ప్లేస్ వేసుకొని ఉంటారు కదా, అది కూడా వాటితోనే కట్టి ఉంటారు చూడండి. ఆకులు మట్టలతోనే అవే గోడల్లాగా పెట్టి 3 సైడ్స్ కట్టి ఒకవైపు తడికి పెట్టేసి డోర్ పెట్టి అలా ఉంటుంది. జస్ట్ అలాగే ఉండేది. బాబా అక్కడ స్నానం చేసేవారు. చివరి వరకు కూడా బాబా అంతటి త్యాగి జీవితాన్ని గడిపారు. ఎప్పుడు కూడా తన కోసం, తన ఫెసిలిటీస్ కోసం బాబా ఎప్పుడు ఎదురు చూడలేదు. త్యాగి జీవితం అంటే బాబాకు చాలా ఇష్టము. త్యాగ జీవితాన్ని చివరి వరకు బాబా గడిపారు. गुलजार दादी जी ने बाबा को कहा कि बाबा ये जो हिस्ट्री हॉल है ना, तो हिस्ट्री हॉल के साथ 2 कमरे बन के तैयार हुए थे। तो गुलजार दादी जी ने बाबा को कहा कि बाबा आपका जो कमरा है ना वो भी पुराना है, और ऊपर जो छत है ना वो टीन का था, टीन सेट का, तो उसमें से भी पानी कहीं कहीं गिरता था। तो आप जो है उसमें जा करके भी जो नया कमरा तैयार हुआ है आप इसमें रहिए। तो बाबा ने कहा बच्ची, शिव बाबा ये पुराना तन लिया है, शिव बाबा को पुराना तन पसंद है, यानी ब्रह्मा बाबा का पुराना तन शिव बाबा का पसंद है। कलप कलप वो यही तन लेता है, तो ये ब्रह्मा बाबा को ये पुराना कमरा ही पसंद है, वो भी कलप कलप इसी कमरे में ही रहता है। హిస్టరీ హాల్ వెనకాల కొన్ని రూమ్స్ ఉన్నాయి కదా, అప్పట్లో 2 రూములు తయారయ్యిందంట. చోటే హాల్ అంటాము మనం, హిస్టరీ హాల్ అంటాము. అక్కడ 2 రూములు ఫస్ట్ తయారైందంట కాంక్రీట్ తోటి. అంతకుముందు బాబా రూమ్ అంతా ఒకటి పాక, ఇప్పుడు మనము బాబా కుటీరం అంటామే, అక్కడ పాక ఉండేది. బాబా అక్కడ కూర్చొని లెటర్ రాసేవాళ్ళు, పిల్లలతో కలిసేవారు. ఇంకా బాబా రూమ్ అని మనం ఎక్కడ యోగం చేసానికి వెళ్తాం కదా, బాబా రూమ్ అక్కడ టిన్ షీట్లతో పైకప్పు ఉండేది. కాంక్రీట్ పైకప్పు ఏమి కాదు, టిన్ షీట్లతో పైకప్పు. దాంట్లో కూడా అక్కడక్కడ హోల్స్ ఉండేవి. వర్షం వచ్చినప్పుడు అక్కడక్కడ కురుస్తూ ఉండేది. కానీ బాబా అక్కడే ఉండేవారు. అంతకు మించి బాబా ఫెసిలిటీ కోరుకోనే లేదు, దానికోసం బాబా ఎదురు చూడనే లేదు, ఆశించనే లేదనమాట. ఈ 2 రూమ్స్ కొత్తవి తయారైన తర్వాత గుల్జార్ దాది చెప్పారట, బాబా ఆ టిన్ షీట్లో పైకప్పు కారుతూనే ఉంటుంది కదా, కొంచెం వర్షం వస్తే కురుస్తూ ఉంటుంది, వద్దు, కొత్త రూమ్స్ తయారయ్యాయి కదా, ఈ రూమ్లోకి వచ్చేసేయండి మీరు అని అంటే, బ్రహ్మ బాబా అన్నారంట, బిడ్డ శివబాబాకి పాత శరీరమే ఇష్టం కదా, కాబట్టి ఈ పాత శరీరాన్ని ఇష్టపడి దీన్నే నచ్చి దీంట్లోనే వచ్చి ఉంటున్నారు. అలాగే బ్రహ్మ బాబాకు కూడా పాత రూమే ఇష్టము, కల్పకల్పము ఈ పాత రూమ్లోనే ఉంటారు. కల్పకల్పము శివబాబాకు ఈ పాత శరీరమే, బ్రహ్మ బాబాకు ఈ పాత రూమే కల్పకల్పము దొరుకుతుంది. तो बाबा बाहर जाते थे, बाबा का लैट्रिन बाहर था, तो लैट्रिन के ऊपर भी छत नहीं थी, वो बोरी होती ना, बोरी का ऐसा एक बाउंड्री बनी हुई थी और उसमें छत नहीं था। तो गुलजार दादी ने बाबा को कहा, बाबा आज बरसात है, बरसात पड़ती ना माउंट आबू में, तो बोला आज बरसात है, पानी ऊपर गिर रहा है, तो आप जो है आज बाहर नहीं जाओ, आज तो कम से कम इधर जो नया कमरा बना है उसमें आप नहा लो। चलो आप नहीं रहो, आपकी इच्छा नहीं होती रहने की तो आप मत रहो, लेकिन आप बाहर जाओगे और बरसात पड़ रही है तो आप जो है कम से कम बाथरूम तो यूज कर लो बरसात में। तो बाबा ने कहा नहीं, क्यों बच्ची, हमारे पास छाता है ना। तो बाबा अपना छाता उठाया और छाता लेके बरसात में चले गए बाहर। బాబా ఆరుబయటికి వెళ్ళేవాళ్ళు అని విన్నాం కదా, అక్కడ అది ఎలా తయారు చేసి ఉండేది అంటే 4 కర్రలు నాటేసి దానికి 4 వైపులా గోనె సంచి కట్టి ఉండేవారట. అదే రూమ్. పాకలు ఈ ఆకులు పెట్టి తడిక పెట్టి అల్లింది కూడా కాదన్నమాట. జస్ట్ 4 కర్రలు పాతేసి, మామూలుగా మిలిటరీ వాళ్ళు క్యాంపులకు వెళ్తుంటే వాళ్ళు ఆ విధంగా రెడీ చేసుకుంటారనమాట. అప్పటికప్పుడు జస్ట్ ఫర్ యూజ్ అన్నట్టు, యూజ్ అండ్ త్రో అన్నట్టు వాళ్ళు అలా రెడీ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా 4 కర్రలు పాతేసి ఈ గోనె సంచి ఉంటుంది కదా, గోనె పట్ట, ఆ గోనె పట్టని 4 పక్కల కట్టేసి ఉంటారు. ఇంకో దానికి పైన కప్పు ఏమీ ఉండదు.
అది బాబా యూస్ చేస్తూ ఉండేవారు. ఒకసారి చాలా వర్షం వస్తూనే ఉండిందంట. మరి వర్షం వస్తూ ఉంటే గుల్జార్ దాది చెప్పినారంట, బాబా మీరు కొత్త రూమ్‌లోకి షిఫ్ట్ అవ్వట్లేదు. కనీసం ఇలా వర్షంలో తడుస్తూ అక్కడికి ఎలా వెళ్ళి వస్తారు. మరి కనీసం ఇప్పుడైనా బాత్రూమ్ అయినా కనీసం యూజ్ చేసుకోండి. కొత్త రూమ్‌లో బాత్రూమ్స్ ఉన్నాయి కదా! అవైనా కనీసం యూజ్ చేసుకోండి అని అంటే, అప్పుడు కూడా బాబా అన్నారంట, ఎందుకు బిడ్డ, గొడుగు ఉంది బాబా దగ్గర. గొడుగు తీసుకొని వెళ్తారు, పని చేసుకొని వచ్చేస్తారు. దానికోసం కొత్త రూమ్‌లోకి వచ్చి ఇక్కడ బాత్రూమ్స్ యూజ్ చేసుకునేంత అవసరం, బాబా దగ్గర గొడుగు ఉంది బిడ్డ, గొడుగులో వెళ్తారు వస్తారు అని చెప్పారంట. जब हम मधुबन में समर्पित हुए थे 1963, उस समय जो वहाँ भाई बहने रहते थे ना, उनके लिए टीन शेड का बाथरूम था। पक्का नहीं था, टीन शेड का बना हुआ था। सभी उस टीन शेड वाले बाथरूम में नहाते थे। तो बाबा को बोला, बाबा आप चलो पक्के मकान में नहीं नहाते हो, आप ये टीन शेड वाला तो ले लो, इसमें तो नहाओ। तो भी बाबा ने मना किया। किसी ने कहा, बाबा आपकी जो पास्ट लाइफ थी वो हीरे जवाहरात के व्यापारी थे, आप बहुत रॉयल थे और राजाओं महाराजाओं से आपका कनेक्शन था, और आप बाबा ने वो सब कुछ छोड़ करके बिल्कुल सिंपल एकदम सन्यासी की तरह बाबा जो है वो साधना करने लग गए, तपस्या करने लग गए। भौतिक सुख साधन से दूर बाबा ने कहा ये हमको पसंद नहीं है। इतना बाबा साधारण रीति से रहने लग गया। तो गुलजार दादी के कहने पर भी बाबा ने कहा, नहीं बच्चे, बाबा तो सिंपल है, सिंपल रहेगा। और बाबा शुरू से लेके लास्ट तक भी वही धोती वही कुर्ता पहनते थे। हम लोग तो ठंडी होता था ना कभी, तो बाबा हम लोगों को पैंट दे देते थे पहनने के लिए, और हम लोग गर्म पैंट पहन लेते थे माउंट आबू में। लेकिन बाबा सिर्फ वही धोती कुर्ता पहनते थे, एक शॉल ले लेते थे और कुछ नहीं। या कभी कभी वो पतली रजाई होती थी ना, जयपुरी रजाई, कभी कभी वो यूज कर लेते थे। कोट वगैरह कुछ नहीं पहनते थे बाबा। तो किसी ने कहा, बाबा आप ठंडी में ये थोड़ा पैंट शर्ट पहन लो। तो बाबा ने कहा कि मेरा साक्षात्कार अगर किसी को होगा, कोई भक्त को, तो हमको कैसे पहचानेगा? वो तो मेरे को धोती कुर्ता में देखा, और मेरा साक्षात्कार दूसरे रूप में होगा, तो भक्त कैसे पहचानेगा? इसीलिए बाबा का एक ही ड्रेस रखा, वही धोती वही कुर्ता, बस हमेशा। बाबा जो है वो सिंपल रहते थे। బాబా చాలా చాలా సింపుల్గా ఉండేవారు, ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. అంటే బాబా చివరి వరకు కూడా అదే కుర్తా ధోతిలోనే ఉన్నారు. ఎప్పుడు ఎంత చలి పెట్టినా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా బాబా అదే డ్రెస్లోనే ఉన్నారు, కానీ ప్యాంటు షర్ట్లోకి రానేలేదు. మరి పిల్లలకి వీళ్ళకి ఎప్పుడైనా ఎక్కువ చలి ఉన్నప్పుడు చలికి కష్టమవుతుంది అని చెప్పేసి బాబా పిల్లల కోసం ప్యాంట్లు షర్ట్స్ అవే, ఆ తర్వాత కోట్లు అలాంటివన్నీ కూడా బాబా ఏర్పాటు చేశారు. కానీ తన వరకు మాత్రం బాబా ఏ రోజు వేసుకోలేదట. ఎప్పుడు కూడా కుర్తా ధోతిలోని బాబా ఉండేవారు. ఎప్పుడైనా ఒకసారి మాత్రం అది రజాయి అని వస్తుందో చూడండి, మధుబన్లో దొరుకుతూ ఉంటుంది రజాయి, పల్చగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, కప్పుకోవడానికి కొంచెం అందంగా. సో అది మాత్రం బాబా అప్పుడప్పుడు యూజ్ చేసేవారు. ఒకసారి ఎవరో బాబాని అడిగారట, బాబా ఇంత చలి పెడుతుంది కదా, ఇంత చలిలో కూడా ధోతి ఎలా, ప్యాంటు యూజ్ చేయొచ్చు కదా, ఉలన్ ఐటమ్స్ ఉలన్ క్లాత్ ఏదన్నా కూడా వేసుకోవచ్చు కదా అనేసి అంటే బాబా చెప్పినారంట, బిడ్డ నేను ఈ రూపంలో ఉంటాను, కుర్తా ధోతిలోనే ఉంటాను. నా భక్తులు నేను వేషం మార్చేస్తే నా భక్తులు నన్ను ఎలా గుర్తిస్తారు, నా భక్తులకు నేను ఎలా సాక్షాత్కరిస్తాను అని అలా చెప్పారట బాబా. అంటే చివరి వరకు కూడా బాబా అదే డ్రెస్లోనే ఉన్నారు, అదే సింపుల్ డ్రెస్లోనే ఉన్నారు. ఇక వేరే డ్రెస్ కూడా చేంజ్ చేయలేదు. అంటే ఇదొక మోడలు అదొక మోడలు, ఈ మోడల్లో ఒక డ్రెస్సు ఆ మోడల్లో ఒక డ్రెస్సు అలాగే లేదు. బాబా ఎప్పుడు చలికాలమైనా ఎండాకాలమైనా అదే డ్రెస్లోనే ఉన్నారు.
बाबा अमृत वेले 2 बजे 2:30 बजे उठ करके अपने कमरे में तपस्या करते थे। आपने बाबा का कमरा देखा होगा ना, इधर चारपाई है, इधर बाबा का गद्दी देखा होगा। तो बाबा गद्दी पर भी बैठ जाते थे और 2-2:30 बजे उठ करके तपस्या करते थे। सभी आत्माओं को, जो भी बाबा के बच्चे, वो बाबा अपने बच्चों को योग की शक्ति भेजते थे, योग का करंट भेजते थे। బాబా రూమ్లో ఒకవైపు బాబా కూర్చునేకి గద్దీ ఉంది మనం చూస్తాం కదా, అక్కడ బాబా కూర్చునేవారు. తెల్లవారుజామున 2 గంటలకు లేచి బాబా కూర్చునేవాళ్ళు. ఎంత తపస్సు చేసేవారు, తపస్సులో మగ్నం అయిపోయేవారు బాబా. దూరంగా ఉండేటువంటి పిల్లలకు అందరికీ కూడా బాబా శక్తిని పంపించేవారు. యోగ శక్తి యొక్క తరంగాలను పంపించడానికి బాబా ఆ టైంలో లేచి కూర్చుని యోగం చేసేవారు. అంతకు మునిపే అన్నయ్య ఒక మాట చెప్పారు. 1963లో అన్నయ్య వెళ్ళేటప్పటికి 63లో దాదీ వాళ్ళ కోసం అని రూమ్స్ కాకుండా బాత్రూమ్స్ టిన్ షీట్తో కొన్ని నిర్మాణం చేస్తున్నారంటే, అప్పుడు కూడా మళ్ళీ గుల్జార్ దాదీ చెప్పినారంటే, బాబా కొత్త రూమ్లో వచ్చి బాత్రూమ్ యూజ్ చేయడానికి కూడా మీకు ఇష్టం లేదంటే కనీసం టిన్ షీట్ల కప్పుతో వేసినటువంటి బాత్రూమ్స్ ఉన్నాయి, అక్కడికైనా వెళ్ళి అదైనా యూజ్ చేసుకోవచ్చు కదా అంటే బాబా దానికి కూడా బాబా తీసుకోలేదు. దానికి కూడా ఇది ఆశించలేదు బాబా. అది కూడాను ఎంత సింపుల్గా బాబా ఉన్నారు. ఒకప్పుడు ఎట్లా బతికారు బాబా? వజ్రాల వ్యాపారం చేశారు. ఎంత ధన సంపదలు బాబా దగ్గర ఉండింది. మహారాజులతో బాబాకు కనెక్షన్ ఉండేది. ఎంత ఐశ్వర్యవంతంగా జీవించారు. ఆ జీవితంలో నుండి ఆ తర్వాత ఎంత నిరాడంబరమైనటువంటి జీవితంలోకి వచ్చారు. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. కొంచెం కూడా ఇంకా దాని గురించి చేయాలి అంటే మరి కనీస సౌకర్యాలతోనే బాబా తన లైఫ్ని గడిపేశారు. तो बाबा कहते थे बच्चे, कई बच्चे हैं वो बाबा को कहते हैं कि बाबा मैं अपनी कमियों को निकालना चाहता हूँ, लेकिन हमारे से कमी निकलती नहीं है। तो बाबा कहते थे कि बच्चे जो सच्ची दिल से बाबा को कहते हैं, हिम्मत रखते हैं कि बाबा मैं अपनी कमी को निकालना चाहता हूँ, तो फिर बाबा उनको हिम्मत रखने वाले बच्चों को योग की शक्ति भेज करके उनको मदद करते हैं। तो बाबा अमृत वेले उठ करके उनको योग की शक्ति भेजते हैं। పిల్లలు బాబాతో అడుగుతూ ఉంటారు కదా, బాబా నాలో ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి, నేను బలహీనతల్ని తొలగించుకోవాలి, లోపాలను సరిచేసుకోవాలి, నేను దృఢ సంకల్పం చేస్తున్నాను, నాకు బలహీనతలు తొలగించుకోవాలి, నాకు పూర్తిగా ఇష్టం ఉంది, నాకు కావట్లేదు, నేను చేత కావట్లేదు, మీరు నాకు సహాయం చేయండి అని అంటే, అలాంటి పిల్లలకి అంటే ఎవరికైతే దృఢమైన సంకల్పం లోపల ఉంటుందో, తన బలహీనతలు తొలగించుకోవాలనేసి గట్టి సంకల్పం ఉంటుందో, అలాంటి పిల్లలకు బాబా యోగ శక్తిని ఇచ్చి యోగదానం చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారంట. ఆ విధంగా బాబా హెల్ప్ తీసుకుంటూ కూడా పిల్లలు అంటే అమృతవేళ బాబా 2 గంటలకే లేచి కూర్చొని యోగం చేస్తూ శక్తిని ఇచ్చేవారు. సో ఆ శక్తిని తీసుకొని పిల్లలు తమ బలహీనతల్ని తొలగించుకోగలిగేవారు.
तो बाबा 2 बजे उठ करके जो सर्च लाइट करंट भेजते थे ना, तो बाबा ने एक मिसाल, प्रैक्टिकल मिसाल सुनाया। बाबा ने बतलाया कि एक बांधेली बहन थी। बांधेली समझते ना सभी, आजकल तो कम हो गए, पहले ज़्यादा हुआ करते थे। तो एक बांधेली बहन थी, उसके घर से कोई ज्ञान में नहीं चलता था, वो अकेली चलती थी। और उसका जो पति था वो भी नहीं मानता था। तो बांधेली बहन तो क्या करती थी, किसी जान पहचान वाले को बोल दिया कि तुम सेंटर से मुरली ले आया करो। तो उसका पति जब नौकरी पर चला जाता था तब वो मुरली लेके आते थे, उसको मुरली दे देते थे, मुरली पढ़ती थी। और मुरली जो है बाथरूम में पढ़ती थी वो मुरली, क्योंकि वैसे ओपन पढ़ेंगे तो सब देख लेंगे। तो बाथरूम में जब नहाने के लिए जाती थी तो वो बाथरूम में मुरली पढ़ती थी। लेकिन एक दिन बाथरूम में रह गई होगी किसी कारण से, तो वो पता लग गया, आउट हो गई कि ये तो मुरली पढ़ते हैं, ब्रह्मा कुमारी में मुरली मंगाती है। तो उसके पति ने उसको बहुत मारा। उसने बाबा को पत्र लिखा, बोला बाबा आज तो मेरे को बहुत मार पड़ी है, पूरा शरीर दुखता है। तो बाबा रात को 2 बजे स्पेशल उस आत्मा को सर्च लाइट देने के लिए, योग का करंट, योग की शक्ति देने के लिए बाबा अमृत वेले 2 बजे उठ के बैठ गए और उस आत्मा को योग की शक्ति दे रहे थे। तो वो आत्मा तो उस समय सो रही थी, लेकिन उसको सपने में दिखाई दिया, स्वप्न में देखा उसने कि ब्रह्मा बाबा हमारे सामने खड़े हैं और वो हमारे माथे पर ऐसे हाथ फेरा और बाबा ने कहा बच्ची तुम्हारे सब दुख जल्दी दूर हो जाएंगे, पर तुम योग में रहो, तुम्हारे बंधन भी कट जाएंगे। तो जब उसका नींद खुला तो उसने महसूस किया कि जो बाबा ने कहा था कि तुम्हारे दुख दूर हो जाएंगे, तो एक दिन पहले जो उसको शरीर में दर्द था, क्योंकि पति ने मारा था तो उसका दर्द था। तो बाबा ने जब हाथ फेरा और बोला कि तुम्हारे दुख दूर हो जाएंगे, तो सचमुच उसने क्या अनुभव किया, उसका नींद खुलने के बाद उसने अनुभव किया कि सचमुच जो कल हमको दुख था, हमारा शरीर दुखी था, आज वो दर्द नहीं है, खत्म हो गया। तो ऐसे बाबा कहते थे कि आप बच्चे भी अंतवाहक शरीर के द्वारा, यानी फरिश्ता रूप के द्वारा, सूक्ष्म रूप के द्वारा, जिसको हम मनसा सेवा कहते हैं, तो बाबा कहते थे कि मनसा सेवा के द्वारा आप कहीं भी किसी भी आत्मा को जो है ना सर्च लाइट दे सकते हो, करंट दे सकते हो, सूक्ष्म सेवा कर सकते हो। तो इस तरह से बाबा और मम्मा दोनों ही अमृत वेले 2-2:30 बजे उठ करके ऐसी सेवा करते थे। బాబా అమృత వేళలో లేచి 2 గంటలకు లేచి సెర్చ్ లైట్ ఇచ్చేవారు అని విన్నాం కదా. ఆ విషయాన్ని గురించి ఒక ప్రాక్టికల్ విషయాన్ని, సందర్భాన్ని మనకు అన్నయ్య చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఒకసారి బాబా చెప్పారంట, ఆత్మలకు నేను సెర్చ్ లైట్ ఇస్తూ ఉన్నాను అనేసి. దాని గురించి ఒకసారి ఒక బంధనంలో ఉండేటువంటి మాత, చాలా బంధనంలో ఉండేవారు ఆమె. వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఆమె ఒక్కటే జ్ఞానంలో వచ్చేవారనమాట. బాబా మురళి తెప్పించుకునేది, ఎవరో తెలిసిన వాళ్ళు, బంధువులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి మురళి తెప్పించుకునేవారు. అయితే ఈ మురళి చదవటానికి కూడా ఇంట్లో పర్మిషన్ ఉండేది కాదు, చాలా ఇబ్బంది పెట్టేవారు. అందుకు ఎవరికి తెలియకుండా మురళి చదువుకోవాలి అని, ఇంకెక్కడ చదువుకోవాలని ఆమె బాత్రూంలో చదివేదట. స్నానం చేయడానికి వెళ్తారు కదా, అప్పుడు అక్కడ కూర్చొని మురళి చదువుకొని వచ్చేవారట. కానీ ఒకసారి ఏమైందో, మురళి బాత్రూంలోనే పెట్టి వచ్చేస్తున్నారు, తెచ్చుకోలేదు, మర్చిపోయి వచ్చేసారు.
ఆ విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. తెలియకుండా నువ్వు ఇలా మురళి చదువుతున్నావా, బ్రహ్మకుమారిస్తే మురళి చదువుతున్నావా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య చాలా కొట్టేశారట. బాగా దెబ్బలు పడిపోయింది. ఎక్కువ దుఃఖము, ఎక్కువ నొప్పి అయిపోయింది. అప్పుడు ఆ మాతాజీ బాబాకి లెటర్ రాశారంట. బాబా ఇలా ఇలా జరిగింది, చాలా నొప్పిగా ఉంది బాబా, చాలా కష్టంగా ఉంది అనేసి బాబాకి లెటర్ రాశారట. ఆ రోజు అమృత వేళలో బాబా అక్కయ్యకు కలలో కనిపించారంట. బాబా కలలో కనిపించి ఎదురుగా బాబా నిలబడి అన్నయ్య అక్కయ్యతో మాట్లాడుతున్నారంట. బిడ్డ, మీ దుఃఖం అంతా దూరం చేయటానికి కదా నేను వచ్చాను. నీ దుఃఖం అంతా తొలగిపోతుంది, తొందరలో నీకు ఉన్నటువంటి బంధనం కూడా తొలగిపోతుంది అని చెప్పేసి బాబా తల నిమురుతూ ఉన్నారంట. ఆ నిమురుతూ ఉంటే నొప్పి తగ్గిపోతున్నదంట. బాబా నుండి సర్చ్ లైట్ చాలా అక్కయ్యకు లభిస్తూ ఉన్నట్టు కూడా అనుభవం అయ్యిందంట. వెంటనే మెలకు వచ్చేసింది. కలలో బాబా కనిపించారు ఇలా వెంటనే మెలకు వచ్చేస్తుంది కదా. మెలకు వచ్చి చూసుకుంటే ఆ ముందు రోజు రాత్రి కూడా బాడీ ఎంత పెయిన్స్ ఉన్నింది దెబ్బలు పడటం వలన. మెలకు వచ్చి చూసేటప్పటికి ఒక్క నొప్పి కూడా లేదంట శరీరంలో. ఎంత వండర్ఫుల్ కదా నిజంగా. బాబా ఎంత వండర్ఫుల్ చేస్తారు. సర్చ్ లైట్, బాబా ఇచ్చేటువంటి శక్తి అంత పవర్ఫుల్గా ఉంటుంది. బాబా ఇచ్చే సర్చ్ లైట్ అంత పవర్ఫుల్ ఉంటుంది. ఆ దుఃఖమే తొలగిపోయిందంట. ఆ విధంగా మా అమ్మ కూడాను బాబా ఇద్దరూ కూడా అమృత వేళలో 2 గంటలకి లేచి కూర్చొని యోగం చేసేటువంటి వారు, పిల్లలకు సర్చ్ లైట్ ఇచ్చేటువంటి వారు, సహయోగం ఇచ్చేటువంటి వారు. ये इतना भाव विभोर हो गए कि पलके भी नहीं। वो बांधेली बहन ने बाबा को पत्र लिखा कि बाबा, ये जो हमने सपने में बाबा को देखा, वो सारा सपने का हाल चाल समाचार जो है वो उसने बाबा को पत्र लिखा। तो फिर वो पत्र बाबा ने क्लास में सुनाया। अच्छा। बाबा ने कहा देखो, इस तारीख को बाबा ने उसको सर्च लाइट दिया, योग की शक्ति दिया, और उसी तारीख का लिखा हुआ पत्र बाबा के पास उसने भेजा। तो बाबा ने कहा देखो, इस तारीख को बाबा ने योग की शक्ति दी और उसने अपना अनुभव उसी तारीख को ही लिख के भेजा है। तो वो ऐसे ऐसे पत्र जो है ना सेवा का, वो बाबा क्लास में सुनाते थे। ఆ తర్వాత అక్కయ్య మరుసటి రోజు జరిగిన వృత్తాంతం అంతా మళ్ళీ బాబాకు లెటర్ రాశారంట. ఇలా కల రావటము, కలలో బాబా కనిపించటము, బాబా తల నిమరటము, తన నొప్పి బాధ అంతా తొలగిపోవటం, ఇవన్నీ కూడా మొత్తం వృత్తాంతం అంతా లెటర్ రాసి పంపించారంట ఆ మాతాజీ. అప్పుడు ఆ లెటర్ని బాబా నైట్ క్లాస్లో చదివి వినిపించారంట అందరికీ. చూడండి, పలానా తారీఖున బాబా ఆ ఆత్మకి సెర్చ్ లైట్ పంపించారు, యోగ శక్తి కిరణాలు ఇచ్చారు. అదే తారీఖున పలానా తారీఖున ఆ ఆత్మ తన అనుభవాన్ని ఇలా కలిగింది, ఇలా చూశాను బాబాను అని చెప్పేసి లెటర్ రాశారు చూడండి అనేసి బాబా ఆ లెటర్ని చదివి వినిపించారంట. ఇలాంటివి ఏదైనా అనుభవాలతో కూడినటువంటి లెటర్స్ ఉన్నప్పుడు బాబా అందరి కోసం బాబా నైట్ క్లాస్ జరిగేది కదా, సో నైట్ క్లాస్లో బాబా ఆ లెటర్ చదివి వినిపించేటువంటి వారు. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, బాబా ఇచ్చేటువంటి సర్చ్ లైట్ అవసరంలో ఉండేటువంటి ఆత్మలకు అందుతూ ఉంటుంది. ब्रह्मा बाबा यही कहते थे कि बच्चे, आप भी जितना जितना योग दूसरों को शक्ति दोगे ना, करंट भेजोगे, उतना उतना वो देना जो है वो लेना है। मतलब आप जितना सेवा करोगे मनसा सेवा, उतना ही आपकी आत्मा का जो बंधन है, जो प्रॉब्लम है, जो विघन है, वो भी धीरे धीरे खत्म हो जाएगा। तो दूसरे की सेवा करने से जो दुआएं मिलती है ना, उसकी वो दुआएं आपको भी मिलेगी। బ్రహ్మబాబా మళ్ళీ ఆ లెటర్ చదివిన తర్వాత చెప్పారంట, మీరు కూడా ఈ విధంగా మనసా సేవ చెయ్యాలి. మనసా సేవ చేయటం ద్వారా మీరు చేసేటువంటి యోగ సహయోగం ద్వారా అవసరంలో ఉండే ఆత్మలకు చాలా మేలు జరుగుతుంది, వాళ్ళకి సహయోగం అవుతుంది. దాని నుండి మీకు ఎన్నో ఆశీర్వాదాలు వస్తుంది.
ఆ ఆశీర్వాదాలు మీకు మళ్ళీ ప్రాప్తిలాగా తయారవుతుంది. అంటే మనం యోగ సహయోగాన్ని ఇవ్వడం అంటే అది ఇచ్చేయటము, ఇవ్వటము కాదు. అంటే దానం ఇవ్వటం కాదు. అది తీసుకోవటం అయింది కదా! అంటే ఎక్కువ ప్రాప్తి అనేది మనకు లభించింది. ఆశీర్వాదాలు మనకు ప్రాప్తి అవుతుంది. కాబట్టి ఎంత వీలవుతుందో అంత మీరు కూడా యోగ శక్తి యొక్క కిరణాలను సహయోగంగా ఇస్తూ ఉండాలి. एक बार बाबा ने मेरे से पूछा, बच्चे बाबा क्या करते थे हिस्ट्री हॉल में आकर के 3 बजे कभी 3:30 बजे योग कराते थे बाबा। हिस्ट्री हॉल जब तैयार नहीं था तो उससे पहले जो पुराना मकान है ना, जहाँ जो डिस्पेंसरी देखा होगा आप लोगों ने पांडव भवन में, तो डिस्पेंसरी के पीछे की जगह थी ना वैसे लंबाई में, तो बाबा वहाँ क्लास कराते थे, मुरली क्लास वगैरह योग वहाँ करते थे। तो वहाँ क्या था, रोज दरी बिछा देते थे, योग क्लास पूरा हो जाता था, मुरली पूरी हो जाती थी, फिर दरी को लपेट के रख देते थे। तो जब हिस्ट्री हॉल तैयार हो गया तो बाबा हिस्ट्री हॉल में आके योग कराने लगे। तो मेरे से बाबा ने पूछा एक दिन, बोला बच्चे अमृत वेले योग में आकर के बैठते हो? तो मैंने कहा बाबा मैं तो बैठता हूँ, लेकिन कभी कभी नींद आ जाती है तो नहीं आता हूँ। तो बाबा ने कहा हिम्मते बच्चे मददे खुदा, बच्चे अगर हिम्मत करके बैठेंगे तो उनको बाप की मदद मिलेगी। तो बाबा ने कहा कि देखो तुम हिम्मत करके आके बैठो तो तुम बाबा की शक्ति का अनुभव करोगे। तो मैं जिस कमरे में रहता था ना, उसमें एक मिलिट्री का रिटायर्ड भाई भी रहता था। वो कुछ दिन सेवा के लिए आया था। वो 1 साल वहाँ सेवा किया था। वैसे ना देंगे హిస్టరీ హాల్ తయారైన తర్వాత బాబా ప్రతిరోజు కూడా అమృత వేళ 3:30 గంటలకి అక్కడ వచ్చి కూర్చొని పిల్లలకు దృష్టి ఇచ్చి యోగం చేయించేటువంటి వారు. దానికి ముందు ఇప్పుడు డిస్పెన్సరీ ఉంది కదా పాండవన్లో, దాని వెనకలు ఉన్నటువంటి పొడవుగా ఉన్న ప్యాసేజ్ ఆ ప్లేస్లో ప్రతిరోజు కూడా అక్కడ కార్పెట్లు అంటే ఇవి జమకాన్నలు ఉంటుంది కదా, అవి వేయటము, కూర్చోవటము, అక్కడ క్లాసు యోగం అవ్వటం, బాబాతో కలవటం అవన్నీ జరుగుతూ ఉండేది. క్లాస్ అయిన తర్వాత మళ్ళీ అవన్నీ మడత పెట్టి ఎత్తిపెట్టి పెట్టేవాళ్ళు. పాతకాలంలో మనం అలాగే అవి వేసి పరిచి కూర్చొని క్లాస్ అయ్యాక మళ్ళీ అవన్నీ మడత పెట్టి చేస్తూ ఉంటాం కదా, అలాగా ఉండేది. ఇప్పుడు హిస్టరీ హాల్ తయారైందో అప్పుడు బాబా అక్కడే కూర్చుని అమృత వేళ యోగం చేయిస్తూ ఉండేవారంట. అయితే అన్నయ్య అంటున్నారు ఒకసారి వీళ్ళతో क्या पूछे थे बाबा? आपको क्या बताए थे बाबा? तो बाबा ने कहा बच्चे तुम हिम्मत करके అన్నయ్యని అడిగారట, ప్రతిరోజు నువ్వు మదద్ కి శక్తి అనుభవ కరో, ప్రతిరోజు నువ్వు అమృత వేళ యోగంకి వస్తున్నావా, యోగం చేస్తున్నావా అని అడిగారట బాబా. అడిగితే అన్నయ్య చెప్పారట దాదాపుగా నేను వస్తాను బాబా, ఒకసారి నిద్ర వచ్చేస్తుంది, నిద్ర వచ్చినప్పుడు మిస్ అవుతూ ఉంటాను, యోగానికి రావట్లేదు అని చెప్పినారంట. అప్పుడు బాబా అన్నారంట, బిడ్డ ఈ విషయంలో నీవెంత ధైర్యం వహించి ముందరికి వస్తావో, అంటే యోగం చేయాలి అని అనుకొని నువ్వు ధైర్యంగా సంకల్పం తీసుకొని ముందుకు వస్తే ఖచ్చితంగా బాబా నీకు సహయోగం ఇస్తారు, ఖచ్చితంగా బాబా నీకు సహయోగం ఇస్తారు అనేసి చెప్పారనమాట. तो मेरे कमरे में एक मिलिट्री का रिटायर्ड भाई रहता था। तो वो सुबह 3 बजे उठ जाता था, उस 3 बजे का अलार्म लगाता था वो घड़ी में, और मुझे उठाता था। तो मैं कभी उठता था कभी नहीं उठता था। అన్నయ్యతో పాటు రూమ్లో ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ కూడా ఉండేవారంట, అన్నయ్య కూడా ఉండేవారట. అన్నయ్య కరెక్ట్ టైం ప్రకారంగా అలారం పెట్టుకొని మరి తెల్లవారుజామున అమృతలో 3 గంటలకు లేచేవారు, లేచి అన్నయ్యని కూడా లేపేవారు. కానీ వీళ్ళకి మాత్రం ఒక్కొక్కసారి మెలకు వచ్చేది కాదు, వాళ్ళు లేపితే కూడా వీళ్ళు లేచేవారు కాదనమాట, చిన్న వయసు కాబట్టి. तो मैंने उस भाई को कहा कि आप हमें उठाते तो हो, लेकिन आप क्या करना, मेरे को उठाने के बाद
आप जाते हो, हाथ मुंह धुलाई करते हो ना, तो मुझे भी अपने साथ लेके चलना, छोड़ना नहीं। అప్పుడు ఈ అన్నయ్య చెప్పినారంట, అన్నయ్య మీరైతే నన్ను నిద్ర అయితే లేపుతూ ఉన్నారు, కానీ నేను లేవలేకపోతున్నాను. మళ్ళీ లేచిన తర్వాత మీరు కాళ్ళు ముఖం కడుక్కోవడానికి ఫ్రెష్ అవ్వడానికి మీరు వెళ్తారు కదా, అప్పుడు కూడా నన్ను పట్టుకొని వెళ్ళండి, మీతో పాటు తీసుకొని వెళ్ళండి. మీరు లేపితే కూడా నాకు నేనుగా నేను లేచి రెడీ అయ్యి రాలేకపోతున్నాను అని చెప్పారట. तो उस भाई ने ये ऐसे ही किया, जब वो उठा हमको उठाया, फिर अपने साथ लेके चला गया। उन्होंने हाथ मुँह धुलाई किया, ब्रश किया, तैयार हो गया, मैं भी तैयार हुआ। केवल 2 दिन हम उसके साथ उठ के गया। दूसरे दिन के बाद जब तीसरा दिन हुआ तो उसका जो अलार्म बचा 3 बजे का, हम पहले अलार्म नहीं सुनता था, नींद में होता था। अलार्म बजते ही हमको सुनाई पड़ गया। इतनी बाबा की मदद मिली कि हम अलार्म बजा और मैं उठा। फिर जैसे जैसे वो तैयार हुआ, हम भी तैयार होके बाबा के जहाँ बाबा योग कराते थे स्क्रीन हॉल में, हम भी वहाँ पर पहुँच गए। फिर 3 दिन के बाद इतनी बाबा की हिम्मत मिली, इतनी बाबा की मदद मिली कि वो भाई का अलार्म बजने के 5 मिनट पहले नींद खुल जाती थी। అన్నయ్యకి ఎలాగైనా మనం లేవాలి, యోగం చేయాలి అనే దృఢ లక్ష్యం ఉన్నింది కదా అమృతవేళ గురించి. ఆ సమయానికి అన్నయ్య అంటే 2 రోజులే అన్నయ్య హెల్ప్ చేస్తారనమాట. అమృతవేళ 3 అవుతున్నట్లు అలారం కొట్టేది. అలారం కొట్టిన వెంటనే వాళ్ళు లేచి ఫ్రెష్ అయ్యేసి బ్రష్ చేసేసుకొని రెడీ అయ్యేసి యోగానికి వెళ్ళేవాళ్ళు. 2 రోజులు ఆ అన్నయ్య తనతో పాటు ఈ అన్నయ్యని పిలుచుకోపోయినారంట. అన్నిటికీ తీసుకెళ్ళి యోగం దగ్గరికి తీసుకెళ్ళిపోయినారు. బాబా సహయోగం చూడండి, 2 రోజులు కేవలం అభ్యాసం అయ్యిందంతే. 3వ రోజుటికి అన్నయ్య అంటున్నారు, ఫస్ట్ టైం నేను అలారం విన్నాను అని. అంటే 3 గంటలకు అలారం కొడుతూ ఉండేది, అన్నయ్య లేచేవారు, కానీ ఈ అన్నయ్యకి ఎప్పుడు వినిపించిందే లేదంట అంతకు ముందు వరకు. కానీ 3వ రోజు అలారం ఫస్ట్ టైం వినిపించిందంట. అలారం వినిపించింది, వాళ్ళు లేపకుండానే వీళ్ళే అలారం విని వీళ్ళే లేచి రెడీ అయ్యేసి యోగానికి వెళ్ళిపోయారు. 4వ రోజు నుంచి ఏం జరిగిందంటే బాబా సహయోగం, అంటే ధైర్యంగా మనము సంకల్పం చేసి సాధన మొదలు పెడితే బాబా సహయోగం ఎలా ఉంటుందో చూడండి. 4వ రోజు ఆ అలారం కొట్టడానికి 5 నిమిషాల ముందే ఈయనకి మెలకు వచ్చేదంట. तो देखो बाबा ने जो कहा, हिम्मत रखोगे तो तुम्हें शक्ति का अनुभव होगा। तो सचमुच हमको शक्ति का अनुभव हुआ। और मधुबन में जो आबू का म्यूजियम है ना, वो जब म्यूजियम बन के तैयार हुआ तो हमारी सेवा हमको मिली कि तुम म्यूजियम में वहाँ सेवा करो। और वहाँ भी हमको साउंड का सिस्टम सेवा मिल गया। सबसे पहले अभी तो ऑटोमेटिक ट्रैफिक कंट्रोल बॉक्स बन गया, पहले तो ये सब कुछ साधन नहीं थे। तो हम जो है 3 बजे उठ करके और 3:30 बजे का गीत बजाते थे उठने का जी। तो इतनी बाबा की शक्ति मिल गई। और अभी तक भी हम दिल्ली में भी साउंड सिस्टम हमारे पास ही है। तो बाबा की इतनी मदद मिली, अभी तक भी देखो हम वो साउंड सिस्टम यानी सबसे पहले हम उठते हैं। బాబా సహయోగం ఎంత ఉంటుందో చూడండి. అలా 4వ రోజు నుండి అలారం కొట్టడానికి 5 నిమిషాల ముందే లేవటము, రెడీ అయిపోవటము, బాబా దగ్గర యోగానికి వెళ్ళిపోయి కూర్చోవటము అనేది అంత ఈజీ అయిపోయింది ధారణ, అలవాటు. అన్నయ్య అంటున్నారు ఆ తర్వాత కొద్ది రోజులకి మధుబన్లోనే మ్యూజియం ఉంది కదా, నక్కీ లేక్ అవతల మ్యూజియం. సో అక్కడ మ్యూజియం తయారైనప్పుడు అన్నయ్యని అక్కడికి సేవకు పంపించారట బాబా, అక్కడ ఉండు సేవ చెయ్యని. ఆ మ్యూజియంకి అక్కడికి వెళ్తే అక్కడ ఉండేవాళ్ళు అన్నయ్యకి సౌండ్ సిస్టము, సౌండ్ డిపార్ట్మెంట్ ఇచ్చారంట. సౌండ్ సేవ నువ్వే చూడు అని. సౌండ్ సేవ అంటే టయానికి ముందే లేవటము, అమృతవేళ పాట పెట్టటము, అందరూ లేవటానికి, తర్వాత మళ్ళీ యోగం చేయటానికి మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్స్ పెట్టటము, టైం గమనించుకుంటూ అవన్నీ అక్యురేట్గా చేయాలన్నమాట. ఆ సేవ అన్నయ్యకి ఇచ్చారు. అయితే ఆ రోజు అభ్యాసం అయ్యింది కదా, అలవాటు మొదలైపోయింది, బాబా సహయోగం ఇచ్చినారు, నిద్ర లేచేస్తారు అమృతవేళకు ముందే, అంత ఈజీగా. ఆ తర్వాత కూడా అన్నయ్య
అందరికంటే ముందే నిద్ర లేవటం, అమృతవేళ పాట వేయటం, అలాగే దినమంతా కూడా ట్రాఫిక్ కంట్రోల్స్ వేయటం, క్లాస్ టైంలో అవంతా ఇలాగ సౌండ్ సిస్టమ్ అంతా చూసుకుంటూ సేవ చక్కగా చేయగలిగారు. అన్నయ్య ఏంటంటే ఇప్పుడు ఈ వయసులో కూడా ఢిల్లీ పాండవ భవన్లో సౌండ్ సేవ్ అనే ఉంది. కానీ ఇప్పుడైతే ట్రాఫిక్ కంట్రోల్ వేయటానికి మనం లేచి వెళ్ళాలి, పాట పెట్టాలి, అందరిని లేపాలి అనే అంత అవసరం లేదు. ఆటోమేటిక్గా కొన్ని బాక్సులు ముందు తయారైంది, ముందు ఉండింది కదా సెంటర్లో కూడా. టైంకి మైక్ యాంప్లిఫైర్ కూడా ఆన్ అయిపోతుంది, అలాగ పాట వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే చేతుల్లోనే ఉన్నాయి. ఒక 5:30 అయింది, 7:30 అయింది అంటే ఎంతమంది ఉంటే అన్ని పాటలు వస్తూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ట్రాఫిక్ కంట్రోల్ అనేది ఉంటుంది. కానీ అప్పట్లో అలా ఉండేది, ముద్దుగానే నిద్ర లేవటం, వచ్చి ఆ సేవ చేయడం. జब पहले पहले हम सेंटर पे आए थे, जब हम पहले सेंटर पे आए थे वही सेवा मिला था हमको. 3:30 बजे 5 मिनट के पहले उठना और गीत बजाना, वो तो बहुत बड़ी पुरुषार्थ थी मेरे लिए. तो आप बहन जी के लिए मुबारक करो, ताली बजाओ, का सेवा मिला. ఫస్ట్ స్టార్టింగ్లో సెంటర్కి వచ్చినప్పుడు అదే సేవ ఇచ్చారన్నమాట. అన్నయ్యలాగానే అమృతవేళ అలారం అనే ఒక శబ్దం ఉంటుందని ఎన్నో ఏళ్ళ వరకు తెలియదు, నాకు వినిపించదు, అంత గాఢంగా నిద్రపోతూ ఉంటుంది. కానీ ఫస్ట్ వచ్చిన తర్వాత అదే సేవ ఇవ్వటం, దృఢ లక్ష్యం పెట్టుకొని మనం ఎలాగైనా లేవాలి, అందరినీ ఇంతమంది మన కారణంగా నిద్ర లేస్తే ఆ పుణ్యం మనకు వస్తుంది కదా అని ఎంత కష్టపడుతూ ఉంటామో. 5 నిమిషాల ముందే లేవాలి, లేచి వెళ్ళి పాట పెట్టాలి, అందరినీ టయానికి రావాలి అనేసి. तो बाबा इस प्रकार से युक्ति बतलाते थे. और आपको जैसे मैंने बताया ना कि बाबा को बहाना पसंद नहीं था, सुनाया था ना कि त्याग, तपस्या और सेवा. बाबा लास्ट दिन तक भी पत्र लिखते थे, सेवा करते थे, बच्चों को मिलते थे. और बाबा को बहाना पसंद नहीं था. अगर बाबा किसी को कहते थे कि बच्चे ये सेवा करनी है, और अगर उसी समय वो सेवा करता है तो बाबा कहते थे ये अच्छा बच्चा है. तो एक बार की बात है, అప్పుడే చెప్పారు కదా, బాబాకు 3 పదాలు ఇష్టం: త్యాగము, తపస్సు, సేవ. బాబా అంతిమ క్షణం వరకు కూడా సేవ చేశారు. శరీరం వదిలే ముందు ఆ రోజు కూడాను బాబా పిల్లలకి లెటర్స్ వ్రాసారు, అంటే మురళి వ్రాసి పంపించారు. అది బాబా సేవ కదా, మురళి ఇవ్వటం. సేవ అంతిమం వరకు చేశారు. మరి బాబాకు నచ్చంది ఏంది అంటే సాకులు చెప్పటం అస్సలు నచ్చదు. ఎవరికైనా బాబా ఏదైనా ఒక సేవ చెప్పారనుకోండి, ఆ బాబా చెప్పిన వెంటనే సేవ చేస్తే మంచి బిడ్డ అని బాబా కాంప్లిమెంట్ ఇచ్చేవారు అనమాట. ఏదైనా సాకులు చెప్తే బాబాకు నచ్చేది కాదు. एक बार की बात है, बाबा ने एक बहन को कहा कि बच्ची फलानी जगह तुमको जाना है और वहाँ पर कुछ प्रोग्राम है, लेकिन अभी जाना होगा, क्योंकि माउंट आबू में तो कहीं भी जाना होगा बाहर, तो माउंट आबू से पहले आबू रोड जाना होगा, फिर आबू रोड से ट्रेन पकड़नी होगी. तो इतना मार्जिन नहीं था. तो बाबा ने कहा तुरंत अभी जाओगे तो नीचे मीन्स आबू रोड में, माउंट आबू को ऊपर कहते हैं, आबू रोड को नीचे कहते हैं वहाँ के लैंग्वेज में जी. तो बाबा ने कहा कि जब तुम नीचे जाओगे आबू रोड में तो तुमको ट्रेन मिल जाएगी. तो वो बहन ने कहा बाबा मैं थोड़ा कपड़ा धुलाई करके, हमारे कपड़े तो भीगे हुए हैं, तो जल्दी से कपड़े धुलाई करके मैं आ रही हूँ. तो बाबा समझ गए. बाबा ने उनको कुछ नहीं कहा. बाबा ने दूसरी बहन को बुलाया और उसको भी यही बात कही कि बच्ची वहाँ सेवा में जाना है, वहाँ पर प्रोग्राम है, तो तुमको अभी तुरंत जाना होगा. उस बहन के भी कपड़े भीगे हुए थे धुलाई करने के लिए, ऑलरेडी पहले से साबुन में डाल के रखा हुआ था. तो उसने क्या किया, बोला हाँ जी बाबा मैं अभी आती हूँ तैयार होके. उसने क्या किया, फटाफट जो उसके पास थे 1-2 ड्रेस जो वो ले लिया
और ले करके बाबा के पास आ गई। तो जो उसके कपड़े भीगे हुए थे ना, अब उसके पास तो धोने का टाइम नहीं था, तो उसने लच्छू दादी को कहा कि मेरे कपड़े साबुन में भीगे हुए हैं, आप जो है धुलवा देना, मैं तो जा रही हूँ अभी बाबा के कहने से। तो देखो वो चली गई सेवा में। जो पहली बहन थी जिसने कहा बाबा मैं अभी कपड़े धुलाई करके आती हूँ, वो कपड़ा धुलाई करके सुखा करके फिर उसको रख करके फिर आई वो बाबा के पास, और बाबा को कहती है कि बाबा मैं अब तैयार होके आ गई हूँ। तो बाबा ने कहा बच्ची अब तो टू लेट हो गया, क्योंकि उन दिनों में ज़्यादा ट्रेनें नहीं थी, ज़्यादा व्हीकल नहीं था। अभी तुम जाओगे भी आबू रोड में तो वहाँ कोई और ट्रेन मिलेगी नहीं, कोई व्हीकल नहीं मिलेगा, कोई एसटी नहीं मिलेगी, कुछ नहीं मिलेगा। तो अब तो वो तो चली गई, अभी तुम टू लेट हो गई। तो जो तुमको भाग्य बाबा तुम्हारा भाग्य बनवाना चाहते थे सेवा के द्वारा, तो वो भाग्य से तुम वंचित हो गई। अब उस सेवा से तुम्हारा भाग्य नहीं बनेगा। पहली बात तो जो बाबा की आज्ञा तुरंत मानता है तो बाबा के द्वारा उसको शक्ति मिलती है। अब जो तुरंत सेवा नहीं मानता तो उसको शक्ति नहीं मिलती है। तो अभी तो बाबा नहीं है, अभी बाबा ने बड़ी दीदियों को निमित्त बना दिया, तो उनके द्वारा जो हमको डायरेक्शन मिलता है तो हमको वो तुरंत मानने से उन आत्माओं की भी दुआएं मिलती है, दुआएं मिलती है, बाबा की मदद मिलती है, बाबा की शक्ति मिलती है। సాకులు చెప్పటం అనేది బాబాకు అస్సలు నచ్చేది కాదు. చెప్పిన సేవ వెంటనే ఎవరు చేస్తారో వాళ్ళు మంచి పిల్లలు అనేసి బాబా చెప్పేవారు. ఒకసారి ఏమైంది అంటే ఎక్కడికో పబ్లిక్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు అక్కడికి ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ సేవ ఉందన్నమాట. సో సేవ చేయటానికి వెళ్ళాలి అనేసి ఒక అక్కని పిలిచి బాబా చెప్పారట, బిడ్డ అక్కడ సేవ ఉంది వెళ్ళాలి అంటే, సరే బాబా వెళ్తాను అన్నారు. కానీ బాబా ఏమన్నారంటే, అలా కాదు బిడ్డ, ఇప్పటికిప్పుడే బయలుదేరాలి అని అంటే, అక్కయ్య అన్నారట, బాబా మరి ఉదయాన్నే నేను బట్టలు సోపులో నానబెట్టి పెట్టేస్తున్నాను, నేను రూమ్కి వెళ్ళేసి బట్టలు ఉతికేసి వచ్చేస్తాను, తయారైపోయి రెడీ అయ్యి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయినారంట అక్కయ్య. వెళ్ళిపోయినారు. ఆమె చక్కగా బట్టలు ఉతుక్కొని ఆరబెట్టి నీట్గా మర్చిపెట్టి దాన్ని భద్రపరిచి రెడీ అయ్యి మళ్ళీ వచ్చారట. అయితే అంతవరకు మరి లేట్ అవుతుంది కదా. ఆ అక్కయ్య అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత బాబా ఇంకొక అక్కయ్యకి పిలిచి చెప్పారంటే, పలానా చోట ప్రోగ్రాం జరుగుతుంది, మీరు వెళ్ళాలి, అక్కడ ఉపన్యాసం ఇవ్వాలి, వెళ్తారా అని, వెళ్ళాలి అని బాబా అంటే, ఆ అక్కయ్య అన్నారంట, హాజీ బాబా నేను బయలుదేరుతాను అని చెప్పేస్తున్నారంట. అయితే ఆ అక్కయ్య కూడాను బట్టలు నానబెట్టి ఉన్నారు ఉదయాన్నే. ఆ అక్కయ్య యుక్తిగా ఏం చేశారట, తన దగ్గర ఇంకా మిగతా ఏవైతే బట్టలు ఒక జత 2 జతలు ఉన్నాయో ఆ 2 జతల బట్టలనే తను ప్యాక్ చేసుకునేసి, ఇంకా నానబెట్టిన బట్టల గురించి ఏం చేయాలి లచ్చుబెన్నికి చెప్పారట, బాబా నాకు ఇప్పుడు సేవ చెప్పారు, నేను ఇప్పటికిప్పుడే బయలుదేరాలి, ఆ బట్టలు నేను నానబెట్టాను కదా, అది ఎవరికో ఒకరికి చెప్పి కొంచెం అలా ఉదికించి ఆరబెట్టి పెట్టించు, నేను సేవకి వెళ్తున్నాను అని చెప్పేసి అక్కయ్య రెడీ అయిపోయి సేవకి వెళ్ళిపోయిందని బాబా పంపించినారంట. అయితే ఫస్ట్ ఏ అక్కయ్యకి అయితే చెప్పినారు కదా, ఆ అక్కయ్య మొత్తం అన్ని పనులు చేసుకొని బట్టలన్నీ భద్రపరిచి బాబా దగ్గరికి వచ్చి, బాబా నేను రెడీ, వెళ్తాను సేవకి, పంపించండి అని అన్నారంట. అప్పుడు బాబా అన్నారంట, బిడ్డ టూ లేట్ బట్టలు ఉతికి ఆరబెట్టి మడత పెట్టి అవి పెట్టి వచ్చే లోపల ఎంత టైం అయిపోయింది చెప్పండి, టూ లేట్ అన్నమాట. ఎందుకు టూ లేట్ అంటున్నారు బాబా అంటే, ఆ కాలంలో అబు రోడ్డు నుండి పెద్దగా ట్రైన్స్ కూడా ఉండేవి కాదు, ఎప్పుడో 1-2 ట్రైన్స్ ఉండేవి. మరి ఆ ట్రైన్కి అప్పుడు వెళ్ళిండాల్సింది, వెళ్తే అక్కడ ప్రోగ్రామ్కి అందుకోగలుగుతారు, అక్కడ సేవ చేయడానికి వీలు అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇంత లేట్గా వచ్చినావు అంటే నీకు ట్రైన్ కూడా అక్కడ లేదు, ట్రైను దొరకదు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు. బాబా నీకు సేవ చెప్పింది ఎందుకు, సేవ చేయించి నీకు భాగ్యం తయారు చేయించాలని బాబా అనుకొని నీకు చెప్పారు. అయితే నీవు సేవ నుండి
ఆ భాగ్యం నుండి కూడా నువ్వు వంచితమైపోయావు, టూ లేట్ అనేసి చెప్పారనమాట బాబా. तो जब मैं मधुबन में ఆ, गया था, అప్పుడైతే బాబా ఉండేవారు, బాబా మనకు సేవ చెప్తూ ఉండేవారు, భాగ్యాన్ని తయారు చేస్తూ ఉండేవారు. మరి ఇప్పుడు అంటే బెంజీలు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు, వాళ్ళ ద్వారా బాబా మనకు సేవ చెబుతూ ఉంటారు. సేవ చెప్పి సేవ ద్వారా మన భాగ్యాన్ని తయారు చేస్తూ ఉంటారు. जब मैं मधुबन में गया था तो एक सप्ताह के बाद बाबा मुझे अपने कमरे में लेके गए। बाबा तो बाहर चक्कर लगा रहे थे, तो मैं भी बाबा को देख के बाबा के पास चला गया। फिर बाबा मुझे अपने कमरे में लेके गए। वहाँ लच्छू दादी थी कमरे में। तो बाबा ने लच्छू दादी को कहा कि इस बच्चे को, यानी मेरे लिए, इस बच्चे को बाबा के रूम की सेवा सिखाओ। तो लच्छू दादी ने कहा, बाबा ये तो अभी छोटा है, यहाँ तो सेवाएं बड़ी बड़ी भी होती हैं, सब प्रकार की सेवाएं होती हैं। तो उनका भाव यही था कि भाई छोटा बच्चा नहीं कर पाएगा। तो बाबा ने एक वरदान दिया। बाबा ने कहा कि ये जो बच्चा है ये सेवा में ना नहीं करेगा। कई बच्चे सेवा में ना कर देते हैं, बहाना बनाते हैं, तो ये ना नहीं करेगा, इसको सेवा सिखाओ। तो ये बाबा का हमारे को वरदान था। तो कोई भी सेवा हमको मिलती थी ना क्या होता है वो तो हमें पता ही था, मैं हाँ जी करके और लग जाता था। वो हमको बताते थे ऐसे करना है, तो हम ऐसे करने लग जाता था। ఒకసారి ऐसे करते करते ऑलराउंड सेवा सीख लिया। ఒకసారి బాబా అక్కడ వాక్ చేస్తూ ఉంటే అప్పుడే చెప్పారు కదా, ఎప్పుడు బాబాను చూసినా బాబాలో చాలా ఆకర్షణ కనిపిస్తూ ఉండేది. అలా బాబా దగ్గరికి ఆకర్షితమై వెళ్ళిపోతూ ఉంటుంది, అదొక ఆత్మిక ఆకర్షణ అని చెప్పారు కదా. అలా బాబా ఒకరోజు వాక్ చేస్తూ ఉంటే అన్నయ్య చూసారంట. చూసి అంత ఆకర్షణ ఏంటంటే బాబా దగ్గరికి పరిగెత్తుకొని బాబా దగ్గర వెళ్ళిపోయినారంట. బాబా జతలోనే అంత వాక్ చేస్తూ అంత రౌండ్ వేసుకొని వచ్చినారంట. తర్వాత బాబా అన్నయ్యని వాళ్ళ రూమ్కి తీసుకెళ్లారట. రూమ్కి తీసుకెళ్ళి లచ్చు దాది కదా అన్నీ బాబాకు సమకూర్చేటువంటి వారు అనమాట. అన్ని అవసరాలు బాబా అవసరాలన్నీ చూసేటువంటి వారు లచ్చు దాది. బాబా లచ్చు దాదికి చెప్పినారంట, దాది ఈ అబ్బాయికి మీరు బాబా రూమ్లో ఏం సేవ చేయాలి అదంతా కూడా నేర్పించండి అని అంటే లచ్చు దాది అన్నారంట, చిన్న పిల్లాడు కదా ఏం చేయగలుగుతాడు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేది కలిసేది వెళ్ళేది, ఇక్కడ ఉన్నటువంటి పనులు కూడా పెద్ద పెద్ద పనులు ఉంటుంది, ఈ పనులన్నీ అబ్బాయి చిన్న పిల్లాడు కదా ఎలా చేయగలుగుతాడు అనేసి దాది బాబాతో అన్నారంట. అప్పుడు బాబా చెప్పారంట, కాదు బిడ్డ, ఈ అబ్బాయిలో మంచి గుణము అంటే బాబా ఏది చెప్పినా కాదు అని అనరు. బాబా ఏది చెప్పినా కాదు అని అనరు, హాజీ అనే అంటారు. వీళ్ళు ఇలాగ సేవ చేస్తారు. కొంతమంది పిల్లలు కాదు అనే అనేస్తారు, మరి కొంతమంది పిల్లలు సాకులు చెబుతూ ఉంటారు. కానీ ఈ అబ్బాయి అలాంటి వాడు కాదు అనేసి బాబా అన్నారంట. ఆ మాట అన్నయ్య విన్నారు, అంటున్నారు, ఆ రోజు బాబా చెప్పిన మాట నాకు లైఫ్లో బాబాది వరదానం అయిపోయింది. ఈ రోజుటి వరకు పెద్దవాళ్ళు ఎవరు ఎన్ని రకాల సేవ చెప్పితే కూడా కాదు అని అనింది లేదు. ఎలా చేయాలి తెలిసేది కాదు ఎలా చేయాలని. మరి ఎలా చేయాలని అడిగేవాళ్ళు అడిగి తెలుసుకొని సేవ చేసేటువంటి వారు. ఇది ఎలా పలానా సేవ చెప్తే ఎలా చేయాలి అని అడగటం, వాళ్ళు ఇలా చేయాలి అంటే ఆ విధంగా చేసేయటం, అలా నేర్చుకోవటం. అలాగా అన్నయ్య ఆల్రౌండర్ అయిపోయినారంట. అన్ని రకాల సేవలు కూడా నేర్చుకోగలిగారు. అది ఆ రోజు బాబా చెప్పినటువంటి ఆ మాట నాకు వరదానం అయిపోయింది. ఎప్పుడు దాది వాళ్ళు కానీ బాబా కానీ పెద్దవాళ్ళు ఎవ్వరు ఏ సేవ చెప్పినా కాదు అని అనింది లేదు, దానికి సాకులు చెప్పింది కూడా లేదు. बाबा के कमरे का सेवा सीख लिया। बाबा के कमरे की सफाई भी करते थे और बाबा के लिए पानी, स्नान करने का पानी भी हम ले आते थे। तो बाबा के पास तो लोहे की बड़ी बड़ी बाल्टी थी। वो तो इतना बड़ा था कि हम खाली बाल्टी भी मेरे से नहीं उठती, भरा हुआ तो बहुत दूर की बात है। तो लच्छू दादी ने मेरे को बोला कि बाबा के पास 2 बाल्टी है ना बड़ी बड़ी लोहे की, एक में ठंडा पानी भर दो, एक में गर्म भर दो। उस समय
एक ही नल होता था किचन के पीछे, वहाँ पर बॉयलर में पानी गर्म होता था, वहीं से ही हमको पानी लाना होता था और कहीं पानी नहीं होता था। तो वहाँ से हम पानी ले आते थे। तो वो किचन में 5 लीटर की बाल्टी थी, तो मैं 15-20 चक्कर लगा करके और वो बाल्टी भर देता था बाबा की। और बाबा के लिए दूध गर्म करते थे हम। तो बाबा के लिए दूध जो गर्म करते थे वो बाबा के कमरे में करता था मैं। आपने बाबा का कमरा देखा होगा ना, इधर चारपाई है, इधर गद्दी है, और फिर पीछे की तरफ जहाँ भाई लोग बैठते हैं ना, तो बीच में एक कर्टन होता था, पर्दा होता था। तो पीछे की तरफ बाबा का स्टोर होता था, कुछ सामान रखा हुआ होता था, फल वगैरह बिस्ला। तो वहाँ पर हम बाबा के लिए दूध गर्म करते थे। तो वो जो स्टोव था ना जिस पर हम दूध गर्म करते थे, वो बत्ती वाला स्टोव था, साउंड प्रूफ, आवाज़ नहीं होता था। वो 10-12 बत्ती का था। तो 10-12 बत्ती हम जलाते थे और उस पर दूध गर्म करते थे स्टोव पर। तो वो साउंड प्रूफ स्टोव था। तो बाबा के लिए दूध भी वही हम गर्म करते थे। बाबा के लिए रोज़ हम नहाने का पानी लाते थे, कमरे की सफाई करते थे। तो 1 सप्ताह तक बाबा के रूम की सेवा किया। फिर मामा ने मुझे अपने आप बुलाया। मामा ने कहा, बच्चे पूरा दिन क्या करते हो? मामा मुस्कुरा रही, पूछ रही थी। तो मैंने मामा को कहा कि आधा दिन बाबा के रूम की सफाई करता हूँ और आधा दिन के बाद शाम को जब बाबा बैडमिंटन खेलते हैं ना, तो और भी भाई बहने आते थे 2-4, तो हम भी बाबा के साथ बैडमिंटन खेलते थे। फिर कभी बाबा वॉकिंग पर जाते थे तो हम वॉकिंग करने के लिए जाते थे। तो मैंने मामा को सुनाया तो मामा मुस्कुराने लग गई और कहने लगी कि ठीक है, बाबा का रूम का सेवा पूरी करके फिर मेरे रूम की सेवा किया करो। तो हमारे लिए ये भी एक वरदान हो गया। तो मम्मा के पास जमुना दादी थी सेवा में। तो मम्मा ने कहा कि जमुना दादी से पूछ लीजिएगा कि कौन सी सेवा किस समय करनी है। तो उन्होंने बता दिया मुझे। तो दोनों रूम की सेवा एक जैसी ही थी, लेकिन मम्मा और बाबा को मॉर्निंग में हम गर्म पानी ला के दोनों को दे देते थे नहाने के लिए। तो दोनों के नहाने का लिए एक ही टाइम था। बाकी जैसे बाबा के रूम की सेवा पूरी किया, फिर हम मम्मा के रूम की सेवा करते थे पूरी। तो हमारे लिए आपका ट्रांसलेट करें। ఏ సేవ చెప్పినా కూడా అన్నయ్య కాదు అనకుండా, సాకులు చెప్పకుండా చేస్తూ ఉండేవారు. బాబా చెప్పిన ఆ మాట వరదానం అయిపోయింది అన్నారు కదా, అది ఎలా జరిగింది అంటే దానికి చెప్తూ ఉన్నారు. మొదట లచ్చుదాది చెప్పారంటే బాబాకి బాబా స్నానం చేసే వేళకి బాబాకి వేడి నీళ్ళు తెచ్చి ఇవ్వాలి అని చెప్పేసి 2 పెద్ద బకెట్లు చూపెట్టారట. బాబా యూజ్ చేసే బకెట్ 2 పెద్ద పెద్దవంట. ఆ పెద్ద బకెట్లు కూడా ఐరన్ది ఉండింది. అవి ఎంత అవి చూపెట్టి ఒక బకెట్లో చల్లనీళ్ళు, ఇంకొక బకెట్లో వేడి నీళ్ళు తెచ్చి ఇవ్వాలి బాబాకి ఈ టైంకి అనేసి చెప్పినారంట. సరే, అప్పుడు కూడా కాదు అని చెప్పలేదు, సరే అన్నారంట. పోయి బకెట్ పట్టుకుంటే అది ఖాళీ బకెట్ కూడా పైకి లేవలేదంట, అంత బరువు ఉందంట ఆ బకెట్. ఇంకా నీళ్లు పోసి ఎక్కడ తెచ్చేదాన్ని. సరే, సేవ కాదు అని చెప్పేటువంటి స్వభావం లేదు కదా, దాన్ని నింపాలి. ఎలా నింపాలి? అది కూడా ఎక్కడ ఉండేదంటే బాబా రూమ్ ఇక్కడ వెనకాల కిచెన్ ఉంది చూడండి చివర, అక్కడ ఒకే ఒక ట్యాప్ ఉండేదంట. ఆ ట్యాప్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు బాయిలర్ కూడా అక్కడే పెట్టుకున్నారంట వేడి నీళ్ళు చేయటానికి. సో చన్నీళ్ళు తేవాలన్నా అక్కడ నుండి తేవాలి, వేడి నీళ్ళు తేవాలన్నా అక్కడ నుంచి తేవాలన్నమాట. ఇదేమో ఖాళీ బకెట్ కూడా కనీసం అన్నయ్య చేతికి లేచి రాలేదు అది. సరే, ఏం చేయాలి అని ఆలోచన చేస్తే అక్కడ అన్నయ్యకి చిన్నది 5 లీటర్స్ ఉన్నది చిన్న బకెట్ కనిపించిందంట. ఆ చిన్న బకెట్లో నీళ్ళు నింపుకొని బాబా దగ్గర పెద్ద బకెట్లో నింపేవాళ్ళంట. 15 సార్లు 20 సార్లు తిరగాల్సి వచ్చేదంట. పరిగెట్టుపోతూ 15 సార్లు వెళ్ళి ఆ చిన్న బకెట్తో తెచ్చి నింపి సేవ చేసేవాళ్ళంట. అంతేకాని కాదు నేను చేయలేను, చిన్నవాడిని కదా, అలా ఎప్పుడు కూడా
చెప్పనే లేదు. ఆ తర్వాత లచ్చు దాది బాబా రూమ్ సఫాయి ఎట్లా చేయాలి, క్లీన్ చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏది ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ ఏం పెట్టాలి, అవన్నీ కూడా చెప్పించారంట. సో అవి కూడా మళ్ళీ చేయటం మొదలుపెట్టారు. అవి కూడా చక్కగా చేస్తూ ఉండేవారట. ఆ తర్వాత బాబాకు పాలు వేడి చేసి ఇవ్వాలి అని అది కూడా సేవ చెప్పారంట. సో పాలు అక్కడ బాబా రూమ్ ఉంది కదా, ఇప్పుడు బాబా రూమ్లోనే ముందు వైపున అక్కయ్యలు కూర్చుంటారు యోగం చేయటానికి, వెనుక వైపు అంటే సెకండ్ డోర్ దగ్గర అన్నయ్యలు కూర్చుంటారు కదా, అన్నయ్యలు కూర్చున్న ఆ ప్లేస్ అంతా కూడా మధ్యలో ఒక కర్టన్ ఉండేదంట. ఈ అన్నయ్యలు కూర్చున్న ప్లేస్లో బాబాది స్టోరు, ఈ అక్కయ్యలు కూర్చునేటువంటి సగం ఆ ప్లేస్లోని బాబా కూర్చోవటం, ఒకవైపు బాబాది బెడ్ ఉండేది, ఇంకొకవైపు బాబా కూర్చోవటానికి ఒక గద్దె ఉండేది. సో అదే చిన్న రూమ్ అనుకుంటాం. చిన్న రూమ్లో కూడా సగమే బాబా యూస్ చేస్తూ ఉండే, సగం స్టోర్కి అక్కడే స్టవ్ ఒకటి ఉండేదంటే, సౌండ్ రాకుండా ఉండే స్టవ్ ఒకటి ఉండేదంట అప్పట్లో. ఆ స్టవ్ వెలిగించి దానికి ఏదో 12 వత్తులు ఉంటుంది అనేసి అంటున్నారు. అది పాతకాలం ఒత్తులు ఉండింది కదా, అవి తిప్పుతూ ఉంటే కొంచెం పైకి వస్తూ ఉంటాయి, కింద కిరోసిన్ వేసి ఒత్తులు స్టవ్ మోస్ట్లీ అదే ఉండొచ్చు అనే చెప్పేది. 12 ఒత్తులు ఉండేవి. అది స్టవ్ బాగా వెలుగుతున్నది, సౌండ్ వచ్చేది కాదు దాంట్లో. ఇది పంపుదైతే సౌండ్ ఎక్కువ కదా, ఒత్తులైతే సౌండ్ ఉండదు. సో ఆ స్టవ్ పైన పెట్టి పాలు బాబాకు ఆ టైంకి వేడి చేసి ఇవ్వటం ఇలా బాగా చేస్తూ ఉండేవారట. ఖుషిగా అంతా చేస్తూ ఉండేవారు. ఒక్కరోజు మా అమ్మ పిలిచారట. మా అమ్మ పిలిచి దీనిమంతా నువ్వేం చేస్తూ ఉంటావు అని అడిగారట. అడిగితే మా అమ్మ ఇలాగ బాబా రూమ్లో సేవ, బాబాది నీళ్ళు తెచ్చి ఇవ్వటం, బాబాకు పాలు కాంచి ఇవ్వటం, బాబా రూమ్ శుభ్రం చేయటం, అర్ధ దినం అంతా నాకు దానికే సరిపోతుంది. ఇక మిగతా అర్ధ దినంలో బాబా ఎక్కడికి వెళ్తే బాబా జతలో వెళ్తూ ఉంటాను, వాకింగ్ వెళ్తే వాకింగ్ వెళ్తూ ఉంటాను. బాబా బ్యాడ్మింటన్ ఆడతారు సాయంత్రము, ఎవరో 2-3 వస్తారు అన్నయ్యలు, వాళ్ళ జతలో బాబా ఆడుతుంటే వాళ్ళతో పాటు నేను కూడా ఆడుతూ ఉంటాను అనేసి హాఫ్ డే ఇలాగ గడిచిపోతుంది అని అంటే మా అమ్మ అలా నవ్వేసి ఈరోజు నుండి మా అమ్మ రూమ్ సేవ కూడా చెయ్యి అని అన్నారంట. హాజీ అని చెప్పారంట. మరి ఎలా చేయాలి, ఏం చేయాలి అదంతా కూడా జమునా దాది అనేసి బాబా దగ్గర బాబా అవసరాలు చూసుకోవటానికి లచ్చు దాది ఉండేవారు. మా అమ్మ వాళ్ళ అవసరాలు చూసుకోవటానికి జమునా దాది అని ఒకరు ఉండేవారనమాట. మీరు జమునా దాదిని కలవండి, జమునా దాదిని అడగండి, ఏ టైంలో ఏ సేవ చేయాలి, ఏం తెచ్చివ్వాలి, అందివ్వాలి అవన్నీ చెప్పారట. అన్నయ్య అంటున్నారు, మా అమ్మ స్నానం చేసే టైము బాబా స్నానం చేసే టైము ఒకే టైం ఉండేదంట. సరే ఒకే టైం ఉంటే కూడాను వేడినీళ్ళు బాబా కోసం మా అమ్మ కోసం తెచ్చి పెట్టటము, రెండు కూడా చక్కగా పరిగెట్టి చేస్తూ ఉండేవారు. చాలా ఖుషిగా చేస్తూ ఉండేవారు. దాదాపుగా మా అమ్మ దగ్గర సేవలు బాబా దగ్గర సేవలు ఒకేలాగానే ఉండేవి. మా అమ్మ రూమ్ క్లీన్ చేయటము, వాళ్ళకి కావాల్సిన ఏమైనా తెచ్చి ఇవ్వటము, ఇలా అంతా కూడా సేవ చేస్తూ ఉండిపోయారు. तो अभी हम पूरा करते हैं। जब हम बाबा के रूम में होते थे ना, सेवा करते थे, तो बाबा नाश्ता वही करते थे और कई बार हमें बुला करके हमारे मुख में भी खिला दिया करते थे। दीदी आ गई हैं। अన్నయ్య